బాస్‌కి అంటే నార్మల్ పర్సన్ వెళ్ళడం ఒక ఎత్తయితే, నాలాంటి పర్సన్ ఎళ్తే అది బిగ్ బాస్‌కి కూడా చాలా ప్లస్ పాయింట్. అది చాలా పెద్ద స్టోరీ అది. అంటే వచ్చినోళ్ళు మీరు చెప్తారు కదా! షార్ట్ కట్‌లో, స్ట్రీట్ ఆ! కట్‌లో. సో, బేసికల్లీ శ్రీముఖి రాగానే ఏంది హట్టకట్ట ఉన్నావు అది అని చెప్పేసి ఏం హట్టకట్ట ఉన్నాడు. కొద్దిగా నా గురించి చెప్పడం అయింది. దెన్ లేటర్ ఆన్ నేను ఎక్కడ ఏంటి అని అడిగినప్పుడు నేను హైదరాబాద్ నుంచి. పేరు ఐఎమ్ అలీగా ప్రసన్న కుమార్. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఏం చేస్తుంటారు? డే ఫస్ట్ డే వరకు నేను ఐఎంలో వర్క్ చేస్తుండే యాజ్ వీడియోగ్రాఫర్, వీడియో ఎడిటర్. ఓహో, బేసికలీ ఐఎమ్ ఫిజికలీ ఛాలెంజ్డ్. గ్రాండ్ లాంచ్‌కి పిలవకపోవడము వెరీ డిసప్పాయింటింగ్ నాకు. యాహ్! అంటే ఇప్పటికి అర్థం కాని క్వెషన్ అది. అంటే 15 డేస్ ఒక షోలో ఉండి నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఈరోజు మనతో నా స్పెషల్ గెస్ట్ ఎవరంటే అగ్ని పరీక్షకి వెళ్ళొచ్చి తన సత్తా ఏంటో చూపించి తన ప్రొఫైల్ బయటికి తీసుకొచ్చి, అంటే తను చేసింది ఒక అగ్ని పరీక్షే కాదు, చాలా విధాలుగా లైఫ్ స్టోరీ నుంచి అన్ని చూసినాం. వీడియోలన్నీ చూస్తే తను ఎక్కడో ఉండాల్సిన పర్సన్ కానీ ఇంకా బయటకు వచ్చి రావడం చాలా బాధాకరం. చాలా కామెంట్లు కూడా వచ్చినాయి మనకి. సో తను ఎవరో కాదు, ప్రసన్న కుమార్ అన్న. అన్న నమస్తే అన్న. హాయ్ హాయ్ నమస్తే బ్రో. ఎలా ఉన్నారన్న? బాగున్నా బ్రో. నేను చెప్పినట్టు అంటే నేనన్న మాటలు కాదు అవి, కింద కామెంట్స్ వచ్చినవి. ఆ, అంటే మా పరంగా మేము ఏం తీసుకోము. కామెంట్స్ ఎలా వస్తే అలా మాట్లాడుతూ ఉంటాం మనం. ఉమ్, అంటే మీ ప్రొఫైల్ ఎవరికి తెలియదు. అవును మీడియా పరంగా గానీ అవునవును. మీకు తెలియదు కదా! తర్వాత మీ వీడియోలు అప్‌లోడ్ చేసిన తర్వాత ప్రసన్న కుమార్ కొట్టిన తర్వాత వస్తుంది. ఉమ్, కిందకెళ్ళి చూస్తే మీ లైఫ్ స్టోరీ చూస్తే మీరు చేయని పని అంటూ ఏం లేదు నాకు తెలిసి. అవును అవునా కదా! అవును ప్రతి దాంట్లో కొన్ని పాడ్‌కాస్ట్‌లు చేశారు. అవును. ట్రావెలింగ్ చేశారు. ఎస్. అన్నీ చాలా ఉన్నాయి దాంట్లో చెప్పడానికి. సో ఒకటే అన్న ప్రశ్న. ఫస్ట్ ప్రశ్న మీకు. ఎందుకు ఇన్ని చేసి కూడా ఇటు ఎందుకొచ్చారు బిగ్ బాస్? అంత అవసరం అంటే ఏం చెప్తారు? మీరెళ్లి ఏం చేద్దాం అనుకున్నారు బిగ్ బాస్‌లో? అవసరం అని ఏం లేదన్న. వెరీ సింపుల్. ఇప్పుడు ప్రతి ఇప్పుడు వేరే పర్సన్స్ గురించి నాకు తెలియదు. ఇప్పుడు నా లైఫ్‌లో ఏందంటే నేను ప్రతిదీ పెద్దగా చేయాలి, కొత్తగా చేయాలని నాకుంటది. ఓకే. ఓకే. ఏదో విధంగా నేను నేను మోటివేట్ అవ్వాలి, ఎదుటి వాళ్ళని మోటివేట్ చేయాలని నాకుంటది. హ్మ్. ఓకే. సో, నేనేమనుకున్నా అంటే ఇన్ని రోజులు చేసింది నా సెల్ఫే ఏదున్నా గూడా. హ్మ్. ఇప్పుడు అగ్ని పరీక్ష గూడా సెల్ఫ్ అటెంప్టే. హ్మ్. నాకేమనిపించిందంటే సో, లైఫ్‌లో మనము అన్ని ఇండస్ట్రీలో చేయి పెట్టాము, అన్నీ చేసాము. వై నాట్ బిగ్ బాస్? అనేది ఒక ఓకే. క్వెషన్ మార్క్. ఓకే. అంటే బిగ్ బాస్‌లో ఎప్పుడైనా ఒకసారి పోవాలి అనేది ఒక డ్రీమ్ ఉండే నాకు. ఓహో! ఎప్పటినుంచో ఆ! ఉంది. అంటే ఇప్పుడు 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 గాకపోయినా ఆఫ్టర్ 2, 3 ఇయర్స్ గాని నేను సెలబ్రిటీ స్టేటస్‌కొచ్చినాక ఏదన్నా చేసి నేను అప్పుడు వెళ్దామని నాకు ప్లాన్ ఉండే. హ్మ్. హ్మ్. బట్ లక్కీగా ఇప్పుడు అగ్ని పరీక్ష వచ్చింది కాబట్టి అండ్ ఐ థాట్ నిజంగానే డోర్ ఓపెన్ ఉంది. ట్రై చేస్తే తప్పేముంది? ఓకే. అండ్ ఇప్పటిదాకా ఫిజికల్లీ ఛాలెంజ్ ఎవరు కూడా చేయలేదది. అవును. అట్లాంటి అటెంప్ట్ చేయరు. అండ్ చేస్తే గూడా ఇంత స్కోప్ ఉంటదని చెప్పి తెలియాలి ఆళ్ళకి. అవును. సో, నేను అట్లా అనుకోని అప్లై చేయడం జరిగింది. అంటే ఓకే. అట్‌లీస్ట్ నా నా గురించి తెలిసిన వాళ్ళన్నా గూడా అట్‌లీస్ట్ కొద్దిగా వాళ్ళు మూవ్ అవుతారు లైఫ్‌లో. కొద్దిగా అట్లా సాగుతదని నేను అనుకున్నాను. ఆ! అంటే మిమ్మల్ని వాళ్ళకొక ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవచ్చు. ఆ! ఖచ్చితంగా. నేనెప్పటికి నేను ఇన్‌స్పిరేషన్ అని నేను అనుకోలేదు. ఆ! ఫ్రాంక్‌గా చెప్తున్నాను. అంటే మేమనుకుంటాం. ఆ! జనాలు సో, గూడా అనుకోవచ్చు. బేసికల్లీ అది నా డైలీ రొటీన్. ఇప్పుడు నేను అవన్నీ చేయడం ఆపేస్తే ప్రసన్న ఈస్ ఎ నార్మల్ పర్సన్. యాహ్! అండ్ నాకెట్లా అంటే నేను ఏదో పబ్లిక్ కోసం చేస్తున్నా అని చేయలేదు నేను ఇన్ని రోజులు. హ్మ్. హ్మ్. అదేంటంటే నాకు హ్యాపీనెస్. నేను ఫిజికల్ ఛాలెంజ్ ఉండి నేను ఇవన్నీ చేసినా అని చెప్పుకోవడానికి అది నాకొక పెద్ద విషయం అది. హ్మ్. అంటే లైఫ్‌లో ఏది తక్కువ కాదు. అన్నీ చేయొచ్చు అనే నమ్మకం కోసం నేనెళ్ళింది అగ్ని పరీక్షకి. ఓకే. కానీ అగ్ని పరీక్షకెళ్ళొచ్చాక మొత్తం టర్న్ అయిపోయింది. ఓకే. అది ఏ లెవెల్‌లో అయిందంటే అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయని ఫ్యాన్ బేస్ అది. ఆ! అది ఎంతమందైతే ఆదరిస్తున్నారో అసలు మాటల్లో చెప్పలేను ఫస్ట్ నేనది. ఓకే. అది అందరికి థాంక్స్ ఫస్ట్ ఆ! ఆఫ్ ఆల్. ఆ! అంటే నేను అంత మూవ్‌మెంట్ అవుతదని చెప్పి కూడా నేను అనుకోలే అన్న. ఓకే. రైట్ అన్న. మనం స్టార్టింగ్ నుంచి మాట్లాడదాం. లైఫ్ స్టోరీ తర్వాత తెలుసుకుందాం. ఈ హ్మ్. అంటే అగ్ని పరీక్షకి ఎలా ఎళ్లారు బిగ్ బాస్ వరకు? హ్మ్. స్టార్టింగ్ పాయింట్ నుంచి. మీకెలా వచ్చింది? ఆ వీడియో మీరు ఎలా పంపించారు? మాకు వీడియో రాలేదు కదా బయటికి. ఆ! ఏం పంపించారు ఆ వీడియోలో? హ్మ్. ఫస్ట్ ఆ 3 నిమిషాల వీడియో. హ్మ్. తర్వాత ఏం జరిగింది? కొన్ని ట్రిమ్మింగ్ ఉంటది ఖచ్చితంగా. పెద్ద పెద్ద హ్మ్. సినిమాలో ట్రిమ్మింగ్ ఉంటాయి. దీంట్లో ట్రిమ్మింగ్ ఉంటది. హ్మ్. అవసరం ఉన్న వరకే వాడుకుంటారు. హ్మ్. మనకి తెలుసు. సో దాని గురించి మాట్లాడదాం మనం. హ్మ్. ఫస్ట్ ఎలా అప్లై చేశారన్న? ఎందుకు అంటే ఎవరైనా చెప్పారా? మీకా అప్లై ఎవరన్నా? లేదు. అంటే నా ఫ్రెండ్ యశ్వంత్ అని ఒకాయనుండే. తను ఎవ్రీ టైమ్ అంటే బ్రో ఈసారి కాదు నెక్స్ట్ ఇయర్ ట్రై చేయాలి నువ్వు అది అని చెప్పి నాకు ఆల్‌మోస్ట్ 1 ఇయర్ నుంచి నా ఎనకాల ఉండేది తను. హ్మ్.
నేను ఎందుకు బ్రో మనకు అవసరమా? ఆల్రెడీ బానే ఉంది గదా! ఎందుకు అదని జెప్పి నేను చెప్పా తనకి. తను లేదు బ్రో ట్రై చేస్తే తప్పేముంది. నువ్వు ఇన్ని చేస్తున్నావు. వై నాట్? అదొక ఎక్స్‌పీరియన్స్ లాగా ఉంటది అనుకోవచ్చు గదా! అని జెప్పి మనోడు పుష్ చేసాడు. హ్మ్. వస్తే మన లక్ అని మనం అనుకున్నాం. అవును. అంటే అప్పటికి కామన్ మ్యాన్ కేటగరీ లేదు. హ్మ్. డైరెక్ట్ బిగ్ బాస్‌కే ప్లాన్ చేసాం మేము. ఓకే. ఓకే. సెలబ్రిటీ లెవెల్‌లో గాని అట్లా ప్లాన్ చేద్దామని జెప్పి. హ్మ్. బట్ లక్కీగా ఏమైంది, ఇప్పుడు అగ్ని పరీక్ష రాంగానే మనోడు ఫస్ట్ ఫార్మ్స్ ఎప్పుడైతే వచ్చాయో మనోడు లింక్ పంపించాడు నాకు. బ్రో ఫార్మ్ వచ్చేసింది. ఫిలప్ చేసి పంపించేసేయి అని హ్మ్. చెప్పినప్పుడు నేను లైట్ తీసుకున్నా. హ్మ్. నేను బిజీగుండే ఆఫీస్ హ్మ్. వర్క్ వల్ల నేను చేయలేదు. హ్మ్. నెక్స్ట్ డే కాల్ చేసిండు. "ఎందుకు చేయలేదు బ్రో? నేను ఆల్రెడీ పంపించినా గదా! నువ్వు ఇప్పుడు స్టార్టింగ్‌లోనే పంపియకపోతే అప్పటికి చాలా మంది పంపిస్తారు. నీ వీడియో ఎక్కడో లాగ్‌లో ఉంటది ఎనకాల. అర్థం చేసుకో" అదని చెప్తే హ్మ్. అప్పటికప్పుడు ఆ రాత్రి వీడియో రికార్డ్ చేసి, హ్మ్. ఎడిట్ చేసి ఆ రాత్రి పంపించేసా నేను. ఆ వీడియోలో ఏం సో, చెప్తారా మాకు సిం ఒకసారి ఎక్స్‌ప్లనేషన్? యాహ్! అంటే సింపుల్ టర్మ్స్‌లో చెప్పాలంటే ఫస్ట్ నా గురించి నేనేంటి? చెప్పండి ఆహ్, నాకు అది కావాలి ఆ వీడియో ఏం చెప్తారు? అంత కరెక్ట్‌గా గుర్తులేదు నాకు. పర్లేదు ఉన్న సో, మటుకు చెప్పండి పర్లేదు. యాహ్! హాయ్ అండి. నేను అలిగా ప్రసన్న కుమార్. నేను ఒక నేను హైదరాబాద్‌లో ఉంటాను. అండ్ బెంగుళూరులో వర్క్ కోసం వచ్చాను నేను. అండ్ ఐఐఎంలో పనిచేస్తున్నా నేను. అండ్ ఇవన్నీ పక్కకు పెడితే ఐయామ్ ఎ మోటివేషనల్ స్పీకర్, బైకర్, హార్స్ రైడర్, అడ్వెంచర్ ఎంథూసియాస్టిక్ పర్సన్, వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ నేను 'బిగ్ బాస్‌కి' ఎందుకు రావాలనుకుంటున్నా అంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ ప్లాట్‌ఫార్మ్. నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్లాట్‌ఫార్మ్. అండ్ నన్ను చూసి 10 మంది మారుతారనే ప్లాట్‌ఫార్మ్ ఇస్తదని చెప్పి నేను నమ్మకంతోటి నేను లోపలికొద్దాం అనుకుంటున్నాను. హ్మ్. అండ్ నా పాజిటివ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పుకున్నాను. నెగెటివ్స్ ఏవైతే ఉన్నాయో నేను చెప్పుకున్నాను. అండ్ అది గాక ఐయామ్ గుడ్ అట్ కుకింగ్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. సో, అట్లా అన్నీ నా గురించి చెప్పుకొని తర్వాత ఐ టోల్డ్ అంటే 'బిగ్ బాస్‌కి' అంటే నార్మల్ పర్సన్ వెళ్ళడం ఒక ఎత్తయితే, నాలాంటి పర్సన్ ఎళ్తే అది 'బిగ్ బాస్‌కి' కూడా చాలా ప్లస్ పాయింట్. అండ్ ఐ థింక్ ఇన్ని సంవత్సరాలలో ఎక్కడ కూడా ఏ 'బిగ్ బాస్‌లో' గాని, ఎనీ గేమ్ షోలో గాని ఒక ఫిజికల్లీ ఛాలెంజ్ ఎళ్లి పార్టిసిపేట్ చేసింది లేదు విత్ బిగ్ రికార్డ్. సో, అది మా టీవీకి గాని, డిజ్నీ హాట్‌స్టార్‌కి గాని, మళ్ళీ మన జియో హాట్‌స్టార్‌కి గాని వీళ్ళకి చాలా ప్లస్ పాయింట్ అవుతది 'బిగ్ బాస్‌కి' అని చెప్పేసి నేను అనుకున్నా అని చెప్పేసి హుహు. అలా పెట్టా నేను. ఓకే. ఓకే. అంటే నేను అదే చెప్పాను. ఐయామ్ నాట్ ఎక్స్‌పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ థట్. నాకేంటంటే నన్ను చూసి ఒక నలుగురు మారుతారనే కాన్ఫిడెన్స్‌తో నేను లోపలికెళ్దాం అనుకుంటున్నాను. హ్మ్. సో, నాకా ఛాన్స్ ఇవ్వండి. నేను ప్రూవ్ చేస్తానని చెప్పేసి జై హింద్ అని చెప్పాను. పెట్టేసారు. అంతే. హ్మ్. తర్వాత జూమ్ కాల్. తర్వాత జూమ్ కాల్. తర్వాత యాహ్! జూమ్ కాల్‌లో ఏం క్వెషన్స్ అడిగారన్న? ఏం లేదు. మన లైఫ్ స్టైల్ ఏంటి? మన వీడియో పంపించాం గదా! సో, దాన్ని ఇన్ డీటెయిల్ చనిపోయిన వాళ్ళని కలుస్తా ఉన్నది ఏమన్నా ఆ! అడిగారా? యాక్చువల్లీ యాహ్! సో, మిమ్మల్ని కూడా అడిగారా? అడిగారు. ఓకే. సో, ఓకే. బేసికల్లీ నన్ను ఆ క్వెషన్ అడిగినప్పుడు హ్మ్. నాకు అంటే నా రియల్ లైఫ్‌లో ఒక ఇన్సిడెంట్ అయిందది. ఓహ్! ఆ! సో, బేసికల్లీ ఏంటంటే నాకు యాక్సిడెంట్ అయిన రోజున మా మామయ్య చనిపోయారు. సొంత మామయ్య. హ్మ్. సేమ్ టైమ్ నాకిక్కడ యాక్సిడెంట్ అయింది. తను చనిపోయిండు అక్కడ మన కార్డియాక్ అరెస్ట్ వచ్చి హాస్పిటల్‌లో. సో, నేను హాస్పిటల్‌కెళ్ళి గూడా ఆయనను చూడలే నేను. చివరి చూపు దక్కలేదు నాకు. సో, ఇట్లా మీరు చనిపోయిన వాళ్ళు ఎవరైనా తిరిగొస్తే గాదు. ఏమన్నా చెప్పాలనుకుంటే, ఏమన్నా జేయాలనుకుంటే ఏం జేస్తారంటే, నేను లాస్ట్ అతని చివరి చూపు జూద్దాం అనుకుంటున్నా నేను. అదని జెప్పి చెప్తే షాక్ అయిపోయారాళ్ళు. అంతే గదా! సొంత అవును. మామయ్యది అసలు నేను లాస్ట్ హ్మ్. చూడలేదు. అండ్ తర్వాత మొత్తం సంవత్సరం వరకు అసలు నేను బయటికే రాలేదు. హ్మ్. సో, ఇగ అయిపోయింది. దట్ వాస్ ద లాస్ట్ డే. ఓకే. సో, అంటే అట్లా క్వెషన్స్ అడిగారు. సో, దానికి హ్మ్. గూడా రెస్పాండ్ అయ్యాను. జూమ్ కాల్ అయిపోయింది. నెక్స్ట్ నెక్స్ట్ గ్రూప్ డిస్కషన్. ఆ! గ్రూప్ డిస్కషన్‌లో బయటికి రావు కాబట్టి మాకు. హ్మ్. చాలా వరకు రావు కదా! ఏదన్నా? అక్కడ జరిగిన గ్రూప్ డిస్కషన్‌లో సింపుల్ అన్న. గ్రూప్ డిస్కషన్ ఎవరు వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసుకున్నారు అండ్ హ్మ్. ఆల్ ఎవ్రీథింగ్. అక్కడ బాగా గొడవయింది. కొంచెం చాలా పోట్లాట జరిగిందని వచ్చింది హ్మ్. బయటికి. అంటే ఎలా ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు ఏంటనేది ఒక పాయింట్ అయితే కావాలి వాళ్ళకి. సో, మీరేమన్నా ఆర్గ్యూ చేసారా? నాకొచ్చిన టాపిక్ ఏందంటే లివ్ ఇన్ బెస్టా? మ్యారేజ్ బెస్టా? అని చెప్పే టాపిక్ పైన నాకొచ్చింది. హ్మ్. సో, నేను డిఫెండ్ చేసుకున్నాను. హౌ ఇట్ కుడ్ బి ఎలా ఉంటే బావుంటది. చెప్తారా మాకు? సింపుల్ అన్న. అదే నన్నడిగితే అయితే మ్యారేజ్ ఎనీ గివెన్ డే. ఎందుకంటే లివ్ ఇన్ కల్చర్ మన దగ్గర ఇంకా అదే అబ్రాడ్‌లో అవన్నీ అవుతున్నాయి కాబట్టి, కానీ ఇక్కడ మనకి కంపల్సరీ నువ్వు ఎంత లివ్ ఇన్‌లో ఉన్నా ఎండ్ ఆఫ్ ది డే పెళ్లి చేసుకోవాల్సిందే. ఓకే. పెళ్లి చేసుకోకుండా అట్లా ఉంటాం మేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకోరు. ఒప్పుకోరు, ఒకవేళ కుదరదు. ఉన్నా గూడా అది ఒక స్టేజ్ తర్వాత కంపల్సరీ అనిపిస్తది. తోడుంటే బావుండు గదా! అనిపిస్తది. సో, అటాచ్‌మెంట్ అనేది మన దగ్గర ఇంకా ఏమంటారు ఆ రూట్స్ ఉన్నాయి గాబట్టి ఓకే. దానికి లివ్ ఇన్ అంటే టైం చాలా పడతదింకా. పాజిటివ్‌గా చెప్పేసారు. నేనైతే చెప్పాలంటే మ్యారేజ్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఓకే. నన్నడిగితే. ఆ! అంటే నేను ఒకటే అడిగా. ఇప్పుడు సింపుల్ క్వెషన్ అన్న. ఇప్పుడు సరే మీరు లివ్ ఇన్‌లో ఉంటారు. సో, యూ విల్ హావ్ కిడ్స్. కానీ అది ఇల్లీగల్ కిందకే వస్తది. అవును. అంటే లీగల్‌గా అంటే అట్లుండదు. హ్మ్. ఇప్పుడు స్కూల్‌కెళ్ళినా చేసినా గూడా మీరు మ్యారీడ్ అని పెడతారా? అన్‌మ్యారీడ్ అని పెడతారా? ఎట్లా పెడతారు? సో, దట్ విల్ బి బిగ్గెస్ట్ నెగెటివ్ థింగ్. హ్మ్. యాహ్! ఈ పాయింట్ రైజ్ చేస్తాను నేను.
ఇంకో అతను ఉండే నాకు ఆపోజిట్ లో డిఫెండ్ చేస్తూ, నేను లివిన్ కే సపోర్ట్ చేస్తా బ్రో, మేము లివిన్ నుండి పెళ్లి చేసుకున్నాం, మ్యారేజ్ సర్టిఫికేట్ అన్నాడు. నేను మా సర్టిఫికేట్ ఎందుకు తీసుకున్నావు బ్రో అది అని చెప్పి నేను అన్నా. నువ్వు పెళ్లి నువ్వు లివిన్ లో ఉందాం అనుకున్నాడువి, పెళ్లి సొసైటీ కోసం చేసుకున్నావు కదా, ఉమ్. ఇక్కడ ఏంటి లివిన్ నీకు మ్యారేజ్ అంటే మ్యారేజ్ జస్ట్ పేపర్ అన్నప్పుడు ఆ పేపర్ ఎంత స్ట్రాంగ్ అనేది నువ్వు ప్రూవ్ చేసినావు ఆల్రెడీ, అయిపోయింది అవును. అక్కడే. నువ్వే చెప్పినావు కదా. ఆ సో ఎవరు? అక్కడికి ఏదో పేరు తెలియదు, గుర్తులేదు. ఓకే ఓకే ఓకే. సో అక్కడికి నేను అది క్లోజ్ చేశాను ఇంకా. ఆ. సో అది కొద్దిగా గ్రూప్ డిస్కషన్ ఒకటి జరిగింది. నెక్స్ట్ స్టెప్ గ్రూప్ డిస్కషన్ తర్వాత ఇంకా ఇక మళ్ళీ అగ్ని పరీక్ష కాల్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. అంటే గ్రూప్ డిస్కషన్ ఎంత మంది ఉన్నారు మొత్తం పీపుల్స్? ఒక 40 నాకున్న బ్యాచ్ లో మొత్తం total? 9 మెంబర్స్ టోటల్ టోటల్ ఉంటారా, 100 మెంబర్స్ దాకా ఉంటారా? 100 మెంబర్స్. 100 ఒక మెంబర్స్. మీ గ్రూప్ లో 9 మెంబర్స్ 9 ఎవరన్నా? members. ఎవరు నా పేర్లు group ఐడియా members ఉందా? లో, నాతో పాటు వచ్చినామే ఆ పేరు అనుష. ఆ, అనుష కాదు, అరే పేరు గుర్తొస్తలేదు తనది. తను కూడా అగ్ని పరీక్ష వరకు వచ్చింది తను. ఉమ్, ఉమ్, ఉమ్. ఆ, తన పేరు దివ్యానా? దివ్య కాదు, ఇంకో ఆయన పేరేముండే కదా, అంటే ఎలా ఉంటుంది? మాస్క్ మ్యాన్ తో పాటు ట్రిమ్ చేసుకోవడానికి వచ్చాడు. సో తను ఓకే. సో హరీష్ గారితో ఇట్లా సైడ్ ట్రిమ్ చేసుకుంటే ఆపోజిట్ పర్సన్ ఉంటాడు. సో తను ఇంకొక ఆమె ఎవరు ఉండే, ఆమె పేరు గుర్తొస్తలేదు. ఓకే. చాలా లేదు కాబట్టి డిసప్పాయింట్ ఉన్నారు కాబట్టి. ఓకే. అగ్ని పరీక్షకు వచ్చిన తర్వాత 44 మెంబర్స్ తో స్టార్ట్ చేశారు కదా? 44 మెంబర్స్ స్టార్ట్ చేశారు. ఎలా ఉంది ఇంట్రడక్షన్? స్టేజ్ మీద పిలిచినప్పుడు మీ ఇంట్రడక్షన్ ఏమి ఇచ్చారు, ఎలా ఇచ్చారు? బాగుంది బ్రో, అంటే సేమ్ మీరు చూసింది ఇంట్రొడక్షన్ అదే. అంతే, ఏం కట్ చేయలేదా? అంటే వేరే వేరే కట్ చేశారు. చెప్పండి, మాకు అది కూడా ప్రాపర్ కావాలి. చాలా పెద్ద స్టోరీ అది. అంటే వచ్చిన మీరు చెప్తారు కదా షార్ట్ కట్ లో, స్పీడ్ కట్ లో. సో బేసికలీ శ్రీముఖి రాగానే ఏంది హట్టకట్ట ఉన్నావు ఇదని చెప్పేసి కొద్దిగా నా గురించి చెప్పడం అయింది. దెన్ లేటర్ ఆన్ నేను ఎక్కడ ఏంటి అని అడిగినప్పుడు నేను హైదరాబాద్ నుంచి ఇదని చెప్పి నా ఇంట్రొడక్షన్ ఇచ్చుకున్నాను. సో దాని తర్వాత నేను ఒక ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ ఇవన్నీ చేశాను ఇదని చెప్పేసి. తర్వాత బ్లేడ్ రన్నింగ్ అన్నప్పుడు నవదీప్ గారు అడుగుతారు, బ్లేడ్ రన్నింగ్ అంటే ఏంది ఇది అన్నప్పుడు నేను లెగ్ చూపిస్తా. అప్పుడు మొత్తం షాక్, అందరు షాక్. ఐ వాజ్ లైక్ అరే ఏంది అని చెప్పి షాక్ అయినారు ఫస్ట్, హౌ ఇట్ ఆల్ హ్యాపెండ్. మళ్ళీ దాని తర్వాత నా అచీవ్మెంట్స్ చెప్పినాక ఇవన్నీ ముందా తర్వాత అన్నప్పుడు అవన్నీ తర్వాతే, ముందేం లేదన్నప్పుడు నవదీప్ ఇంకా అదే ఫస్ట్ గ్రీన్ ఇచ్చింది ఆయనే. గ్రీన్ ఇచ్చాకనే మాట్లాడతా అని చెప్పి స్టార్ట్ చేసింది తనే. సో దోస్ ఆల్ హ్యాపెండ్. సో తర్వాత మళ్ళీ దీని తర్వాత మళ్ళీ అభిజిత్ గారు కూడా నన్ను పొగడడం అవన్నీ జరిగింది. అండ్ సో బేసికల్లీ నా మాటలకే దే లైక్ ఇట్ యాక్చువల్లీ. Okay. హౌ ఐఎమ్ ఇన్ లైఫ్, చాలా- ఎందుకంటే నాకు టాస్క్ లేదు. చాలా బాగా మాట్లాడారు. ఎందుకంటే టాస్క్ ఎక్కువ ఇవ్వలేదు, ఎందుకంటే ఆల్రెడీ ప్రూవెన్ ఏది ఇచ్చినా చేస్తాను వాళ్ళకి తెలుసు. సో అందుకే ఇక దే లైక్ డైరెక్ట్ గ్రీన్ యూ విల్ బీ ఇన్ ద హౌస్ అని చెప్పి డైరెక్ట్ చెప్పేసారు. ఇక ఆ టైంలో మీ ఫీలింగ్ ఏంటన్నా? అమేజింగ్ ఫీలింగ్ అన్న అది. సాధించినాం. అంతే కదా, అంటే నీకు ఆ రోజు ఆ మూమెంట్ నీది అనేది మాత్రం గుర్తుంది నాకు. అంటే నేను ఆ 4 కెమెరాల మట్టుకే, అంటే నేను ఐ వాజ్ వెరీ క్యాజువల్. నేను Okay. అనుకున్నాను, నేను ఆ మూమెంట్ దట్ వాస్ మై డే అని అనిపించింది నాకు. ఆ అయితే- 3 గ్రీన్స్ చూడగానే అబ్బా మ్మ్. కొట్టాము అనే ఫీలింగ్ నాకు వచ్చింది. దీంట్లో అంటే ఎప్పటి నుంచి నడిచే చర్చ ఇది అన్న, స్క్రిప్టెడ్. మ్మ్. ఎందుకంటే మనకు కావాల్సినట్టుగా ప్రోమో వేసుకోవడం చేస్తుంటారు. ఎలా అన్న మాట్లాడేది కూడా చెప్తారా, గొడవ పడవని చెప్తారా, ఎలా ఉంది దాంట్లో? గొడవ మన వాడని ఎందుకు చెప్తారన్న, ఎవరు చెప్పారన్న? కంటెంట్ కోసం మీలో ఉన్న ఫైర్ చూపించండి అని చెప్తారా? లేదు, అంటే సి యూ హ్యావ్ టు డిఫెండ్ యువర్ పాయింట్ అన్న. ఇప్పుడు నీకు నువ్వు ఉండి కొట్లాడాలి నువ్వు ఆడ, లేకపోతే అది నువ్వు నీ మీద తప్పేసుకుంటే తప్పైపోయినట్టే కదా. మ్మ్. ఎగ్జాంపుల్ నా కేసులో కూడా అయింది అదే కదా. అవును. అదే నేను పాయింట్స్ పెట్టాను కానీ డిఫెండ్ చేసుకోలేక బ్యాక్ అయింది నాకు. లేకపోతే ఓకే. సో ఆబ్వియస్లీ మనం మన పాయింట్ ని డిఫెండ్ చేసుకోవాలి. ఎంత ఏ లెవెల్ డిఫెండ్ చేసుకుంటారో వీళ్ళని కూడా చూస్తారు కదా. అవును. ఆ, గ్రేట్. అది అయిపోయిన తర్వాత అగ్ని పరీక్ష కాల్ కోసం వెయిట్ చేశారు. అగ్ని 2 రోజుల పరీక్ష. తర్వాత అది కాల్ వచ్చింది. అగ్ని పరీక్షదా, అగ్ని పరీక్ష ఇంకా అయిపోయింది కదా. గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే మనం ఇంకా అగ్ని పరీక్షలో సెలెక్టెడ్ ఇంకా. హౌస్ లోకి వెళ్ళడానికి. అగ్ని పరీక్ష అదే సెటిల్ దీనిక. సో దానికి ఇక రెగ్యులర్ గా అవుతున్నాయి అన్న ఇంకా. రెగ్యులర్ గా. రెగ్యులర్ గా అవుతున్నాయి ఇంకా. సో ఇది మీరైతే ఎన్ని డేస్ 15 డేస్ ఉంది అదే ప్రాసెస్ లో రెగ్యులర్లీ. కొన్ని గేమ్స్ ఆడారు కదన్న దాంట్లో. అవును. ఏం గేమ్స్ ఆడారు? దాంట్లో ఎలా అనిపించింది? వీళ్ళు పెట్టే అంటే కావాలని గేమ్స్ పెట్టారా, లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ గా వీళ్ళు ఆడే విధానం కానీ ఆడిచ్చే విధానం? లేదు, అంటే రెగ్యులర్ జెన్యున్ గా ఎట్లా పెట్టాలో అట్లే పెట్టేది గేమ్స్ అన్ని. సో ఎవరేంటి అనేది తెలిసిపోదు. సో నీకు ఫిజికల్ టాస్క్, మెంటల్ టాస్క్, అండ్ మళ్ళీ స్టెబిలిటీ, మళ్ళీ ఎండ్యూరెన్స్, మరి ఈ overall. 15 రోజుల్లో నువ్వు ఆడినప్పుడు నీకు నచ్చిన విషయం ఏంటిదా అక్కడ హౌస్ లో?
హౌస్‌లో గాని, అగ్ని పరీక్షలో గాని, వాళ్ళ స్టేజ్ ముందర గాని, నీకు బాగా నచ్చిన విషయం అండ్ నచ్చని విషయం? పీపుల్స్ గురించి గాని, మీతో పాటు వచ్చిన పీపుల్స్ గురించి గాని, జడ్జెస్ గురించి గాని, హౌస్ గురించి గాని ఏదైనా? నచ్చిన విషయం ఏంటంటే గేమ్ షో స్టేజ్ ఎక్స్పీరియన్స్ అనేది బెస్ట్ థింగ్. అంటే ఫస్ట్ డేకి లాస్ట్ డేకి వచ్చేసరికి అది చాలా ఇంపాక్ట్ క్రియేట్ అయింది నాకు. భయం లేకుండా ఏం లేకుండా ఫైన్ వీఆర్ క్యాజువల్ ఇనఫ్ అన్నట్టు ఒక పాయింట్ వచ్చింది నాకు. చాలా నేర్చుకున్నా ఎక్స్పీరియన్స్ వల్ల. అంటే ఒకవేళ నేను అనుకోకుండా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళినా కూడా ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, దాంట్లో పాజిటివ్స్ ఏంది, నెగిటివ్స్ ఏంది, ఎలా మాట్లాడకూడదు, ఇట్లా చాలా ఉంటాయి మనకి. సో గేమ్ ఆడేటప్పుడు ఎంత కేర్ఫుల్ ఉండాలి, ఎవరైనా తప్పు చేస్తున్నారా లేదా అంటే ప్రతిదీ యూ హ్యావ్ టు అబ్జర్వ్. సో ఇట్లాంటి పాయింట్స్ నాకు చాలా యూజ్ అయినాయి. సో ఐ ఫెల్ట్ అగ్ని పరీక్ష ఉండాలి. ఓకే. ఉండాలి అంటే ఇప్పుడు దేనికంటే ఇప్పుడు కామన్ మ్యాన్ ఇప్పుడు మాకు కొద్దిగా ఇప్పుడు లోపల ఆడుతున్న వాళ్ళు కూడా కొంచెం అగ్ని పరీక్ష అవగాహన ఉంది కాబట్టి ఆ పాయింట్స్ మైండ్లో పెట్టుకొని ఎలా ఏంటని చెప్పి కొంతవరకు ఆడుతున్నారు. అదే లేకపోతే ఎట్లుంటది మొత్తం ఇక ఏదో మొత్తం మరీ పీక్ అయిపోతుంది. ఇంకా ప్రతిదానికి ఓవర్ చేయడం, అది చేయడం, ఇది చేయడం, వాళ్ళ క్యారెక్టర్ తెలియక వీళ్ళ క్యారెక్టర్ తెలియక మొత్తం రచ్చరచ్చ అవుతుంది. అది సింపుల్. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న కంటెస్టెంట్స్ కూడా మామూలుగా ఇప్పుడు మనం ఇప్పుడు అగ్ని పరీక్ష వేరు, ఎందుకంటే ఇట్స్ అ సెట్ గేమ్ అట్లా ఉంటది. కానీ ఇప్పుడు ఇక్కడ లైవ్ లో ఉంటారు వీళ్ళు మొత్తం. లైవ్ లో ఉన్నప్పుడు రియల్ క్యారెక్టర్స్ రియల్ ఏంటనేది మెల్లమెల్లగా బయటకు వస్తుంటది. సో ఆబ్వియస్లీ ఇంకో 3-4 ఎపిసోడ్స్ ఆగితే ఎవరు నిజము ఎవరు అబద్ధం అనేది తెలిసిపోతుంది మనకి. సో అంటే నేను ఏమంటున్నా అంటే అగ్ని పరీక్ష బేస్ చేసుకొని రియల్ క్యారెక్టర్ ఆఫ్ అ పర్సన్ జడ్జ్ చేయొద్దు. సింపుల్. ఎస్ అన్నా. సో నేను ఆ పాయింట్కి నేను అగ్రీ అవుతున్నాను. ఎందుకంటే నాకు కొద్దిగా అంటే నేను ఎలిమినేట్ అయ్యాను కాబట్టి ఐఎమ్ టేకింగ్ దట్ పాయింట్ అవుట్. ఇప్పుడు నాకు ఫుల్ ఫ్లెజ్ గా నా క్యాలిబర్ యూజ్ చేయడానికి ఎక్కడ స్కోప్ లేకుండా. ఓకే. అని ఇప్పుడు ఈ 6 వెళ్ళిన తర్వాత 5 తీసిన తర్వాత ఇంకొకరు తీసుకున్నారు 6. దీంట్లో ఈ 6 కాకుండా రీప్లేస్ చేయొచ్చు అనుకుంటే మీ ప్లేస్ అంటే మిమ్మల్ని వాళ్ళు తీసేసి ఎవరు తీసేస్తారు? నేనా మనీష్ని తీసేస్తా. వై? మనీష్ ఇస్ నాట్ దట్ టైప్ ఆఫ్ పర్సన్ అన్న. అంటే తన ఇంటెలెక్చువల్ ఇది అనుకుంటాడు కానీ ఎలా మాట్లాడతారు ఆయన బేసిక్ గా అక్కడ ప్లేట్ తిప్పేస్తాడన్నా మొత్తం ఆయన ఇష్టపరంగానే. అంటే హీల్ బి రెడీ టు పుష్ ఎనీథింగ్ ఆన్ యూ, అట్లాంటి మెంటాలిటీ. ఎందుకంటే ఫేస్ చేస్తా కాబట్టి లోపల. యాజ్ అ పర్సన్ హీస్ వెరీ గుడ్ అన్న. యాజ్ పరంగా గేమ్ వచ్చేసరికి మొత్తం సెల్ఫిష్. అంటే ఎనీ మూమెంట్ అసలు ఆయన ఒప్పుకోడు, నేను ఇది అని చెప్తే ఒప్పుకోడు ఆయన. మనల్ని తప్పు అంటాడు కానీ ఆయన మాత్రం చేసిన తప్పని మాత్రం ఎప్పుడు ఒప్పుకోడు. ఓకే. రైట్ అన్న. ఈ బిగ్ బాస్ వెళ్ళారు, మీ ఫ్రెండ్స్ అంతా వెళ్ళారు, మీరు మధ్యలోంచి స్కిప్ అయ్యి బయటకు వచ్చేసారు, ఎలిమినేట్ అయ్యారు. సో ఈ బిగ్ బాస్ హౌస్ లో నేను ఉంటే బాగుండేది అనిపించిందా? ఈ 6లో నేను కూడా ఒకడిని అయితే ఆ ఫీలింగ్ వేరే ఉంటది. ఆ బిగ్ బాస్ అనేది పెద్ద ప్లాట్ఫామ్ కాబట్టి అందరూ ఆ టైంలో మీరు ఏమన్నా బాధపడ్డారా? అంటే ఉంటే బాగుండు అన్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే అట్లీస్ట్ నా నుంచి కొంచెం ఏదో నేర్చుకుంటారని చెప్పేసి నాకుంటది. నా డైలీ రొటీన్ చూసన్నా కూడా థింగ్స్ వుడ్ హావ్ బీన్ చేంజ్డ్. అంటే అట్లీస్ట్ కొంతమంది చూస్తుంటారు కదా మనల్ని అని చెప్పేసి మనం ఆ ఇంటెన్షన్తో పోయినాం. ఏదో మనము ఏదో చేద్దామని మనం పేరు సంపాదించుకోదామని కాదు. బేసికలీ మన వల్ల ఒక నలుగురికి ఏమన్నా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి అనుకున్నాను. అండ్ మేబీ నా క్యారెక్టర్ కొంతమందికి నచ్చొచ్చేమో, ఎలా ఉంటారు ఎలా ఉండొద్దు అని చెప్పేసి కొంతమంది కొన్ని నేర్చుకుంటారేమో అని చెప్పేసి నేను ఆ ఇంటెన్షన్తో ఉంటే బాగుండు కదా నాకు అనిపించింది. అంటే ఎవరికైనా డ్రీమే కదన్నా. ఇప్పుడు అక్కడ దాకా పోయిన లోపలికి వెళ్తే కూడా బాగుంటుందని మనకు ఫీలింగ్ ఉంటుంది. సో నాకు ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే సరే ఎలిమినేట్ అయిపోయాము, ఓకే, వెల్ అండ్ గుడ్. గ్రాండ్ లాంచ్ కి పిలవకపోవడము వెరీ డిసప్పాయింటింగ్ నాకు. అంటే ఇప్పటికి అర్థం కాని క్వశ్చన్ అది. అంటే 15 days ఒక షోలో ఉండి కనీసము అంటే అంత వాల్యూ కూడా లేదా మాకు అనేది ఒక నాకు చిన్న బాధ అది. అంటే ఇప్పుడు అంటే నాకు అంత లేకపోయినా కూడా నా పేరెంట్స్ కి నా ఫ్యామిలీ మెంబర్స్ కి వీళ్ళకి ఒక సిట్టింగ్ పక్కన పెట్టినట్టయితే మీకు మటుకు బాగుండేది. అదే కదా. అంటే మీరు ఆడారా ఆడలేదా వేరే విషయం. ఓకే మీరు పంపించేస్తారు, ఫైన్, యాక్సెప్ట్. వచ్చింది కదా. ఇప్పుడు మనకేం ఉండదన్న, మనం ఒక్క రోజు ఆలోచిస్తాం, 2 రోజులు మర్చిపోతాము. కానీ పేరెంట్స్ కి ఎట్లుంటది, అరే వీళ్ళు ఎందుకు తప్పు చేసినారు వీళ్ళు, అంటే వీడేం తప్పు చేసినారు, కనీసము అక్కడ దాకా పోయినా కనీసం నాగార్జునతో ఉంటుండే కదా, అట్లీస్ట్ వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకుంటుండే కదా ఇదని చెప్పేసి అన్నారు. కనీసం మీరన్నట్టు ఒక 3-4 ఎలిమినేట్ చేసి ఉంటే సిచ్యువేషన్ సినారియో డిఫరెంట్ ఉంటుండే. ఎందుకంటే నెక్స్ట్ 2 episodes ఉండే. అవేం లేకుండా డైరెక్ట్గా మీరు ఇది అని అనేసరికి మీరు అసలు పిలవనే లేదంటే
కొంచెం బాధ ఉంటది ఎవరికైనా. ఆ! సో, ఇట్స్ లైక్ ఓకే. ఎందుకంటే అక్కడి వరకు దొరకటమే గొప్పలా భావిస్తున్నాను. అంటే ఇది మొత్తం నా ఒపీనియన్. అంటే అదే వాళ్ళెలా ఆలోచిస్తారో మనకు తెలీదు వాళ్ళ గానీ గురించి కాదు. ఆ! ఇప్పుడు నేనున్నాను అనుకో అక్కడి హ్మ్. వరకెళ్లి తిరిగొస్తే అదొక బాధ. ఎళ్ళకపోతే ఒక వేరు. అంతే. ఎళ్ళొస్తే ఆటోమేటిక్‌గా అంటే మనం ఆడకుండా వస్తే అదొక కానీ వేరు. నాకు ఇంకో విషయం కూడా అర్థమైతదన్న. అంటే హ్మ్. గ్రాండ్ లాంచ్ పిలవంది గూడా మంచిదే అనిపిస్తది నాకు. అంటే వై? బికాజ్ ఆల్రెడీ మనకు కావాల్సిన హైప్, పబ్లిక్ మనకన్నీ దొరికాయి. గ్రాండ్ లాంచ్‌కెళ్ళి మళ్ళీ అదో ఇంకో పెద్ద డిసప్పాయింట్‌మెంట్. లగేజ్ అంతా తీసుకుపోయి మళ్ళీ రిటర్న్ రావడం అనేది చాలా బాధాకరం. బాధాకరం. సో, దాని బదులు నాకు ఓకే ఉండేనన్న నేను. ఐ వాస్ వెరీ సాటిస్ఫైడ్. ఓకే. నేను యాక్సెప్ట్ చేసేస్తాను ఏదున్నా తొందరగా. హ్మ్. కానీ మా ఇంట్లోళ్ళకి ఎట్లుందంటే, "నువ్వు టీవీ కూడా చూడకంటారు." అట్లుంది పరిస్థితి. అంటే వాళ్ళ ఇంటెన్షన్ వేరుంటది పాపం వాళ్ళకి. అవునవును. వాళ్ళు అంటే వాళ్ళందరూ అక్కడ రెడీ అయ్యి ఉన్నారు. వాళ్ళ ఆహ్, మ హైప్ వేరుంటది కదా! వాళ్ళందరూ అక్కడ రెడీ అయ్యి ఉండి టీవీ చూస్తున్నారు. నేను ఇంట్లో కూర్చొని టీవీ చూస్తుంటే వాళ్ళు కొద్దిగా అది వాళ్ళకి ఉంది కొంచెం అంతే. దాని మించి ఇంకేం లేదు. హ్మ్. కానీ ఐ హావ్ డన్ మై బెస్ట్. బయట ఎట్లుందో చూడండి అసలు మన యాహ్! గురించి అని చెప్పి నేను చెప్తుండే. ఓకే. రైట్ అన్న ఈ 'బిగ్ బాస్' వదిలేద్దాం పక్కన హ్మ్. పెట్టేద్దాం. నాకు మీ లైఫ్ స్టోరీ కావాలి. హ్మ్. అంటే ఎక్కడి వరకు నుంచి అసలు ఎక్కడి నుంచొచ్చారు? అంటే హైదరాబాద్ అని చెప్పారు యాహ్! ప్రాపర్. బట్ అది కాకుండా ఎక్కడి వరకు చదువుకున్నారు? ఈ యాక్సిడెంట్ ఏంటి? హ్మ్. దీని అనుకున్న రీజన్ ఏంటి? 13 ఏళ్ల తర్వాత అంటే దాన్ని మీరు సరదాగా మనం చూస్తుంటే తప్పుగా అనుకోకండి. జస్ట్ హ్మ్. నార్మల్‌గా హ్మ్. అంటున్నాను. హ్మ్. మనిషికి ఎలా ఉంటదో అలా ఉన్నారు. అవును. అసలు ఏది నాకు అసల కాళ్ళు లేదే. హ్మ్. అది ఐరన్ లెగ్ ఏమో హ్మ్. అన్న ఫీల్ రాకుండా హ్మ్. అంత స్పోర్టివ్‌గా హ్మ్. నాకంటూ నేను ఉండాలని ఒక వచ్చారు గదా! నాకు బాగా నచ్చింది అది ఫస్ట్ ఆఫ్ ఆల్. మిమ్మల్ని ఫస్ట్‌లో మాట అన్నా. ఒక ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవచ్చు మిమ్మల్ని. హ్మ్. ఎందుకన్నానంటే ఒకటే ఏదో గొప్పగా పొగడటం గాదు. ఆయన ఒక ప్రొఫైల్ చెక్ చేస్తే వేరేలా అనిపించదు అదంతా. ఎందుకంటే మనం ఒక మోటివేషనల్ మనం ఎవరో చెప్తే వినడం కాదు. అంటే ఆయన ఎక్కడినుంచో వచ్చి ఎక్కడినుంచో అంటే ఎక్కడికో ఎళ్ళిపోయి ఇక్కడికొచ్చాడంటే వేరే విధంగా. ఆ కాళ్ళు లేకపోయినా స్పోర్ట్‌గా తీసుకొని నేను చేయగలుగుతాను, చేస్తాను, చేసి చూపిచ్చానని చెప్తున్నాడు. సో, అందుకే ఇన్‌స్పిరేషన్‌గా చెప్పాను. ఆ వ్యక్తి కూడా లోపలుంటే ఆయన చేసే స్కిల్స్ చాలా మందికి మనం ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తుంటాం. స్క్రింజ్ బ్యాచ్‌ని అలాంటోళ్ళని కాకుండా ఇలాంటోళ్ళని కూడా సపోర్ట్ చేస్తే చాలా మందిని మనం కాకపోయినా ఎవరో ఒకళ్ళకి బనుకొస్తది ఇలాంటోళ్ళ స్క్రిప్ట్. నాకు తెలుసన్న. హ్మ్. సో, నాకది కావాలి. ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా కావాలి. యాహ్! సో పిన్ టు పిన్ కావాలి. యాహ్! స్కూలింగ్ మొత్తం హైదరాబాద్. బోర్న్ అండ్ బాట్ అప్ ఇక్కడ. సో, ఫ్యామిలీ గూడా మంచి గవర్నమెంట్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఓహ్! అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మా ఓకే. ఇంట్లో. ఓకే. సో, జాయింట్ ఫ్యామిలీ మాది. ఓకే. అండ్ వెరీ అంటే రిజర్వ్డ్. మా ఇంట్లో ఎట్లా అంటే స్కూల్‌కి టైంకెళ్తే ఆ టైం లోపల ఇంటికొచ్చేసేయాల. కాలేజ్‌కి టైంకెళ్తే ఆ టైం లోపల ఇంటికొచ్చేసేయాల. ఓహో! బయట తిరగడానికి లేదు. హ్మ్. మాకు పాకెట్ మనీ అంటే ఏదో కూడా తెలవదు. హ్మ్. ఏమైనా కావాలంటే ఇంట్లో కొనిస్తారు. అంతే తప్ప అసలు నథింగ్. అంటే మా ఇంట్లో స్టాక్ ఉంటదెప్పుడు. బుక్స్ హుహు. నుంచి పెన్సిల్స్ గాని, ఫుడ్ ఐటెమ్స్ అన్నీ. అన్నీ. ఏది అడగకుండా. సో, అంటే అంత వెల్ రిజర్వ్డ్ ఫ్యామిలీ. అంటే చాలా స్ట్రిక్ట్ హ్మ్. మా ఇంట్ల. అంటే అసలు వేటికి గూడా అసలు బయట ప్రపంచం తెలీదసలేమి. అండ్ తర్వాత నేను ఎప్పుడైతే డిగ్రీ జాయిన్ అయ్యానో దెన్ ఫోటోగ్రఫీకి బాగా అలవాటయ్యాను నేను. ఓకే. సో, అంటే దానికన్నా ముందు ఇంటర్‌లో బైపీసీ నాది. అవునా? ఆ! ఓకే. బైపీసీ డిగ్రీలో ఏ గ్రూప్ మరి? డిగ్రీలో యానిమేషన్ డిజైన్. అంటే డిగ్రీ నేను తర్వాత మళ్ళీ ఇంటర్‌లో బైపీసీ అయిపోయాక ఏఎఫ్ఎంసీ ఎగ్జామ్ రాసాను నేను. హ్మ్. అంటే, అంటే నిజంగా చెప్పాలంటే మ్యాథ్స్‌కి భయపడి ఇది తీసుకున్నాను. హ్మ్. కాకపోతే ఇందులో గూడా కొద్దిగా బెటర్ చేశా లైఫ్‌లో. కానీ అదేమైపోయిందంటే నాకు తెలుసది. అంటే నేను చేయలేను అంటే నాకు తెలిసిపోతది. హ్మ్. ఎందుకంటే మనం బట్టి కొట్టి చదివే బ్యాచ్ మనం. అర్థమైపోద్ది కదా! ఆ! అర్థం చేసుకొని చదవడం కంటే బట్టి కొట్టి చదివే బ్యాచ్ మనము. సో, నాకు ఆ క్లారిటీ ఉండే అప్పుడు. హ్మ్. సో, ఇట్లా కాదని చెప్పేసి నేను చేయను. ఏఎఫ్ఎంసీ టాప్ చేసినా ఆడ. ఎయిత్ పొజిషన్ వచ్చింది. ఓహ్! దాంట్లో 15 సీట్సే ఉంటాయి. హుహు. ఆ 15 సీట్స్‌లో 8థ్ సీట్ నాది. ఓకే. సూపర్. చండీగఢ్‌లో ఎగ్జామ్ రాసొస్తే వెళ్ళింది. సో, తర్వాత ఇగ నేను తర్వాత స్లోగా ఇగ నాకు చెప్పా ఇంట్ల. నేను ఇట్లా చేయలేను. అదని మా డ్యాడీ "ఏం చేస్తావు మరి నువ్వు ఇట్లా ఇదన్నావు" అంటే అప్పట్లో 2 ఆప్షన్స్ ఉండే. ఇంజినీరింగా లేకపోతే డాక్టరా. డాక్టర్ ఈ 2 ఆప్షన్‌లు ఉంటుండే. వెల్ సెటిల్డ్ డాడీ వాళ్ళు గవర్నమెంట్. ఆ! ఇగ సీఈసీ అంటే అసలు లేనే లేదిగ. మన ఆ! కేటగిరీ అమ్మో! చాలా లో అన్నట్టు ఉంటుండే ఆ ఫీలింగ్. సరే ఇట్లా కాదని చెప్పేసి మా బాబాయ్ ఎట్లా కూడా డ్రాయింగ్స్ బాగేస్తావు కదా! అని చెప్పి లాయలాకెళ్ళిపో. నీకు ఓకే. అక్కడ యానిమేషన్ డిజైన్ బావుంటదని చెప్పంటే నేను పోను కూడా పోను ఆ కాలేజ్‌కి అని చెప్పి నేను. ఎందుకు? అంటే కొద్దిగా సో, బేసికల్లీ డిగ్రీ కాలేజ్, ఇంజినీరింగ్ కాలేజ్‌కి చాలా తేడా ఉంటది. అవును. అండ్ ఇంకోటేంటంటే లాయోలా కాలేజ్‌లో కొంచెం ఫాస్ట్ పీపుల్ ఉంటారు. అవును. సో, నేను పోను ఆడికి అదని చెప్పేసి నేను. సో, ఇట్లా కాదని చెప్పేసి దెన్ మా బాబాయ్ ఇగ అవన్నీ కాదు. పంపించేసిండు ఫస్ట్. హ్మ్. పోయి కాలేజ్‌లో ఏసేసినారు. దెన్ తర్వాత నాకు స్లోగా ఒక ఫస్ట్ సెమిస్టర్ అయిపోయి సెకండ్ సెమిస్టర్ ఫోటోగ్రఫీ వచ్చింది. హుహు. ఫోటోగ్రఫీలో నాకు చక్రధర్ రావు అని ఒక సార్ ఉండే. ఆయన టీచ్ చేసిన విధానం చాలా నచ్చింది. హుహు. ఆయన టీచ్ చేసిన వారం రోజులకి, 2 వారాలకు నేను ఇంట్ల డీఎస్ఎల్ఆర్‌కి టెండర్ ఏసిన నేను. ఎప్పుడిది 2010లో.
2010. 2010లో ఒక డిఎస్ఎల్ఆర్ కొనాలంటే 30,000. హ్మ్. మొత్తం దాని లెన్సులకి ఇట్లా అన్ని కొనుక్కొని 40,000-45,000. అప్పుడు దాని డిమాండ్ వేరు. చాలా హై లెవెల్ అసలు. ఫోన్ ఉంటేనే అప్పుడు వేరు. అలాంటిది డిఎస్ఎల్ఆర్ కెమెరా డిఎస్ఎల్ఆర్ అంటే అంటే చాలా పెద్ద విషయం అప్పుడు మాకు. హ్మ్. సో ఇంట్లో అడగంగానే మా డాడీ ఫస్ట్ అడిగాను నేను కెమెరా కావాలంటే చిన్న అదేమంటారు ఫిజి ఫిలింది చిన్న కెమెరా పట్టుకొచ్చిండు. నాన్న ఇది కాదు నాకు కావాల్సింది అదని చెప్పిన. మళ్ళీ దాన్ని రిటర్న్ చేసిండు. హ్మ్. నెక్స్ట్ డే హ్యాండీ కెమెరా పట్టుకొచ్చిండు. హ్మ్. తర్వాతనే అన్న ఇది కూడా కాదన్న నేను. మరి ఏం కావాలి నీకు ఏంది అదని చెప్పేసి ఇరిటేట్ అవుతుండు బాగా. సరే అని చెప్పి షాప్‌కి తీసుకుపోయిండు. తీసుకుపోతే అది చూసి చూపించిన. అది కావాలి నాకు అని చెప్పిన. ఫ్యూజ్‌లు ఎగిరిపోయినాయి. సరే అని చెప్పి ప్రైస్ అడిగితే మొత్తం ఓవరాల్ లెన్స్‌లన్నీ కలుపుకొని 35,000 వరకు అవుతది. 5 అన్నారు. మళ్ళీ ఎక్స్‌ట్రా బ్యాటరీలు అవి ఇవి అన్నాయి. ఇక మా డాడీ షాక్. అవసరమా? నిజంగానే అవసరమా? ఏం చేద్దాం ఆ! అనుకుంటున్నావు దాంతో? ఇక వచ్చేసినాము. ఇంటికొచ్చేసినాము. 2 రోజులు ఆలోచించిండు. 3 రోజులు ఆలోచించిండు. ఆ! ఏం ఫోటో స్టూడియో గిన పెడతావా ఏంది నువ్వు? అది అని చెప్పేసి హ్మ్. అర్థం కాలే మా డాడీకింక. ఆ! ఇక సరే అయితే అయిందని చెప్పి ఇక కొనిచ్చేసిండు. ఆ! అట్లా ఇట్లా చేసి కొనిచ్చిండు. ఇక మెల్లమెల్లగా దాన్ని నేర్చుకోవడం మొదలుపెట్టినాను. ఓకే. సో, తర్వాత మా డాడీ విలాట్ రమణ అనే ఒక ఫోటోగ్రాఫర్‌ని కలిసారు. ఆ! కలిసినప్పుడు ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ ఇట్లుంటదా అని చెప్పేసి అప్పుడు మా డాడీకి ఒక ఐడియా వచ్చింది. హ్మ్. హ్మ్. ఓహ్! ఇలా ఉంటదా అని చెప్పేసి దెన్ హి స్టార్టెడ్ ఎంకరేజింగ్ మీ. ఓకే. డిగ్రీ సెకండ్ ఇయర్ అవ్వగానే అదే ఫీల్డ్‌లో గట్టిగా ఉన్నాం మనం. సో, అంతలోపలే నా ఫ్రెండ్ వెడ్డింగ్ ఒకటి నా ఫ్రెండ్ వాళ్ళ బావది వెడ్డింగ్ చేశాను నేను. క్యాజువల్‌గా ఎళ్లి షూట్ చేసిన. ఆ హ్మ్. పిక్చర్స్ చాలా బా నచ్చినాయి వాళ్ళకి. ఓకే. సో, క్యాండిడ్ ఫోటోగ్రఫీ అని చెప్పేసి నాకప్పుడు తెలిసింది. దాని తర్వాత నాకు తన రెఫరెన్స్ త్రూ నాకు కోయంబత్తూర్‌లో ఆఫరొచ్చింది క్యాండిడ్ ఇక్కడ నుంచి ఫోటోగ్రఫీకి. కోయంబత్తూర్. డైరెక్ట్ కోయంబత్తూర్. ఫ్లైట్ ఓకే. టికెట్స్ వాళ్ళే బుక్ చేసి అన్నీ చేసి, నాకు ఫస్ట్ వెడ్డింగ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. నేను తీసుకున్న రెమ్యూనరేషన్ కూడా 48,000 ఏమో తీసుకున్నాను నేను. ఓకే. ఖాళీ, ఫస్ట్. ఖాళీ, ఖాళీ క్యాండిడ్ షాట్స్ కొట్టడానికి. ఓహోహో! 48,000 నేను అనుకున్నా ఇది మన రేంజ్ అని నాకు మైండ్‌లో ఫిక్స్ అయిపోయింది. ఓకే. దెన్ అక్కడి నుంచి వాళ్ళకి ఆల్బమ్ చేసియడము, చేయడము అట్లా అట్లా స్లోలీగా ఆ బిజినెస్‌లో బిల్ అయితే వచ్చింది. అయిపోయింది. అంటే దానికంటే ముందు కరెక్ట్ ఇట్లా ఆఫర్‌లు ఇట్లా షూట్ చేసినా కూడా మా డ్యాడీకి ఇట్లా కాదు నాకు పెద్ద కెమెరా కావాలి కొంచెం అని చెప్పి మళ్ళో 2,00,000కి 70 కొన్నా నేను. ఆహా! 70 అంటే తోపు ఇగ తోపు అప్పట్లో. ఆ అప్పట్లో. వైట్ లెన్స్ పట్టుకొని తిరుగుతుంటేనే హంగామా మనకి. ఎప్పటికైనా అంతే. ఆ! సో, అట్లాంటిది ఆ టైంలో నేను ఆ కెమెరా యేసుకొని కోయంబత్తూర్ వెళ్లి షూట్ చేసొచ్చాక ఇగ అప్పుడు ఇంత అమౌంట్ అయింది. మా ఫోన్ కూడా ఫస్ట్ టైమ్ కొనియడం నాకు. ఫోన్ మా డ్యాడీ కొనిచ్చి, అన్నీ కొనిచ్చి, ఫ్లైట్ ఎక్కిచ్చి అన్నీ చేసి ఫస్ట్ టైమ్ ఫ్లైట్. ఓకే. గ్రాడ్యుయేషన్ ఉన్నప్పుడు. సో, అది మన లెవెల్ అని చెప్పి అట్లా సో, ఫోటోగ్రఫీలోనే ఉండిపోయాను ఇంక నేను. హుహుహు. సో, స్టడీస్ కూడా అంతా బానే అయింది. గ్రాడ్యుయేషన్ అయిపోయింది. హ్మ్. దాని తర్వాత నేను మాస్టర్స్ చేద్దామని చెప్పి నా ఫ్రెండ్స్ అందరూ కెనడా అట్లా అట్లా వేరే ప్లేసెస్‌కెళ్ళిపోతున్నారు. సో, నేనేమనుకున్నా నేను కూడా ట్రై చేద్దాంలే అని చెప్పేసి న్యూజిలాండ్‌కి ట్రై చేశాను నేను. హ్మ్. న్యూజిలాండ్ ఎందుకంటే సినిమాటోగ్రఫీకి, లొకేషన్స్‌కి, అడ్వెంచర్స్‌కి బావుంటది కదా! అని చెప్పి నేను అట్లా ఫిక్స్ అయ్యాను. హుహుహు. అది కూడా చాలా కష్టంగా ఇంట్లో కన్విన్స్ చేయాల్సొచ్చింది నేను. ఓకే. ఆ! చాలా కష్టంగా. ఎందుకంత దూరం ఎక్కడ ఆ! ఉండొచ్చు కదా! అంటే హ్మ్. ఖర్చు, మరి డబ్బులు అది ఇది హ్మ్. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఖర్చు పెట్టాలి 2012లో హ్మ్. ఇప్పుడంటే చాలా ఆప్షన్స్ ఏదో ఒకటి ఉన్నాయి మనకి. కానీ అవును. అప్పట్లో అంత కష్టం. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గవర్నమెంట్ ఎంప్లాయీ జాబ్ చేస్తూ ఫారెన్ పంపియాలంటే చాలా ఆలోచిస్తారు. అవును. సో, నేనెళ్తా అన్నా గూడా ఆలోచించి మా డ్యాడీ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు వలి అంకుల్ అని చెప్పేసి ఆయనతో మాట్లాడి డబ్బులు అరేంజ్ అవన్నీ చేసుకున్నాము. ఇంకా నాది వీసా స్టాంపింగ్ కూడా ఆల్మోస్ట్ డన్. సో, నేనింకా వారం రోజులలో ఎళ్తున్నానగా దానికంటే ముందు నేను నా ఫోటోగ్రాఫర్ కాబట్టి పొద్దున్న నా ఫ్రెండ్ వాళ్ళ అన్నది ఎంగేజ్‌మెంట్ షూట్ చేసి ఇంట్లో వచ్చి ఎడిట్ చేస్తుంటున్నాము. ఇగ ఫోటోగ్రాఫర్ రాత్రి లేట్ నైట్ డిన్నర్ అలవాటు బాగా. బయటికెళ్ళిపోవడము, జేయడము, తినడం అది కామన్ మాకు. సో, యూజువల్లీ నేనెప్పుడు మా మమ్మీకి చెప్పి పోతా ఇంట్ల. నేను రాత్రి బయటికెళ్తున్నా ఇదని చెప్పేసి చెప్పి పోతా. కానీ ఆ రోజు నేను చెప్పలే ఏం చేయలే. ఫ్రెండొస్తే ఫ్రెండ్ బండి మీద నేను ఒక నలుగురము ఫ్రెండ్స్ బయటికెళ్ళాము. హ్మ్. కరెక్ట్ ఇంటి నుంచి కొద్ది దూరం లోపలెళ్ళే టైంకి యాక్సిడెంట్ అయింది మాకు. ఎలా అన్నా? ఒకతను తాగేసొచ్చి కారా? జీప్. జీప్. నేను టూ వీలర్ పైన అంటే నాకు యాక్సిడెంట్ ఎలా అయిందో ఇప్పటికి తెలీదు నాకు. ఆ! నేను కళ్ళు మూసి తెరిచే లోపల ఫట్ కొట్టారు. అయిపోయింది. నేను కళ్ళు మూసి అయిపోయింది ఇగ మొత్తం స్మాష్ అక్కడక్కడే. అసలు ఎంత డేంజర్‌గా అయిందంటే తర్వాత నెక్స్ట్ డే వచ్చి బండి చూస్తే బండి లేదంట. బండిలో ఖాళీ ఇంజిన్ ఒకటే ఉందంట. అయ్యో! వేరే పార్ట్‌లన్నీ గూడా మొత్తం బెండ్ అయ్యి బండి స్మాష్ అంట అసలు. అంత ఘోరంగా అయింది ఇంపాక్ట్. అసలు ఎట్లా బతుకున్నారో అని చెప్పి చాలా మంది హెల్మెట్ గూడా లేదు నాకు. హ్మ్. నాతో పాటు ఇంకో ఫ్రెండ్ గూడా ఉండే ఎనకాల. తన కాలర్ బోన్ ఇరిగింది. మొత్తం స్కిన్ అక్కడిక్కడ మొత్తం ప్యాచెస్ మొత్తం. చాలా డేంజర్ ఉండే. అసలు నేను ఇట్లా డివైడర్ పట్టుకొని యాక్సిడెంట్ గాని డివైడర్ పట్టుకొని ఇట్లా కూర్చొనున్నా నేను. ఆ బ్లడ్ అట్లా పోతూనే ఉంది. కాలు. ఇట్లా పట్టుకొని పోతూనే ఉన్నా. బస్సులు ఫాస్ట్‌గా పోతున్నాయి. నా కళ్ళు గూడా ఏం కనిపించట్లే నాకు. మొత్తం ఇది దెబ్బలు తగిలినాయి. మొత్తం డ్యామేజ్ అయిపోయి అసలు వ్యూ గూడా లేదు నాకు. ఖాళీ లైట్లు ఇట్లా పోతున్నాయి అంతే. కింద బ్లడ్ అయితే మొత్తం
హాట్ చాలా ఘోరంగా ఉండే. తర్వాత నా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఆపోజిట్ అపార్ట్మెంట్‌లో ఉంటారు. కానీ హ్మ్. ఆయనకి నేను తెలీదు. ఆహా! నాకైనా తెలుసు. అచ్చా! ఆయన నార్మల్‌గా అప్పుడే సంగారెడ్డి నుంచి వస్తున్నట్టున్నారు. తను హ్మ్. నాకు పట్టి అంటే తను ఒక క్లాత్ తీసుకొచ్చి మొత్తం బ్లడ్ ఆపనీకి గట్టిగా కడుతుండాయన. పట్టి కడుతున్నాడు. నాకాయనను జూషినా నేను. ఆయన రికగ్నైజ్ చేషినా నేను. హ్మ్. మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ అని చెప్పి. సో, అట్లా నేను చెప్పాను పేరెంట్స్‌కి కాల్ చేషిండు అదని చెప్పినప్పుడు పేరెంట్స్ వచ్చారు. మా డ్యాడీ అయితే లిటరల్లీ కార్ డోర్ తీయంగానే ఇట్లా కారు ముందుకు పోతూనే ఉంది. కార్ డోర్ ఓపెన్ చేసేసి దిగిపోయిండాయన. ఒకటే ఏడుపాయనైతే. చాలా అది మూమెంట్ ఇప్పటికి నా కళ్ళ ముందు ఉంటది అది మూమెంట్ అది. చాలా చాలా పెయిన్ అన్న అది. హ్మ్. మళ్ళీ దాని తర్వాత అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ చాలా లేట్. దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఒక 25 మినిట్స్ పట్టింది అంబులెన్స్ రావడానికి. హ్మ్. చుట్టుపక్కల చాలా హాస్పిటల్ ఉన్నాయి. అయినా హ్మ్. గాని ఒక్క అంబులెన్స్ అవైలబుల్ లేదు ఆ రోజు నాకు. హ్మ్. ఇగ ఆఖరికి కార్‌లో ఏసుకోపోదాం అనుకున్నారు నన్ను. ఇగ అసలు లేచే పరిస్థితి కూడా లేదు నాది. మొత్తం ఇగ ఎటు కాకుండా ఉంది. సో, తర్వాత ఏం చేషిర్రు ఇగ మన అంబులెన్స్ వచ్చేదాకా నా కాలుని ఒక కవర్‌లో కట్టిర్రు మొత్తం. ఇట్లా కిందకేసి కవర్‌లో కట్టేసి అంబులెన్స్‌లో తీసుకెళ్లినారు. ఒక హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ మా దగ్గర ప్రాపర్ అదేమంటారు? మా దగ్గర ఫెసిలిటీస్ లేవు. అంటే ఆల్మోస్ట్ ఇగ క్రిటికల్ కండిషన్ ఉండే నాది. ఆ! అంటే వాళ్ళు గూడా భయపడి ఇక లేదు కుదరదు. వేరే హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి. మా డ్యాడీ అప్పుడు ఫోన్ చేసి నిమ్స్‌లో మాట్లాడితే ఎమర్జెన్సీలో తీసుకున్నారు. ఇక్కడ డిజాస్టర్ ఏందంటే నీకు రాత్రి నుంచి పొద్దున సర్జరీ అయ్యేదాకా నువ్వు ఏం తాగొద్దు, ఏం తినొద్దు. ఆ పెయిన్ భరిస్తూనే ఉండాలి నువ్వు. ఆహ్! అంతే. వాళ్ళ మట్టుకు పెయిన్ కిల్లర్ ఇచ్చలేదు గుర్తులేదు నాకు. చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేము మనం. అట్లాంటిది నాకు ఆ బ్లడ్ పోతుంది ఒక దిక్కు. బ్లడ్ పోవడానికి కాటన్ గిన్నె పెట్టేసి అన్నీ పెట్టేసి అట్లే ఆపినారు గానీ, పొద్దున వరకు నా నరకం అది. పొద్దున 9 గంటలకి ఇగ స్టార్ట్ అయింది. టెస్ట్‌లు చేయాల. ఆల్ టెస్ట్‌లు చేయాల. లేపుడు, వేరే దాన్ని లేషుడు, స్ట్రెచర్‌లో తీసుకోవుడు. టార్చర్ అన్న ఈడికెంచి ఈడికి లేపే లోపల ఎట్లుంటది తెలుసా బాడీ మొత్తము. అంటే మొత్తం దెబ్బలున్న బాడీ లిటరల్లీ 'మంజుమల్ బాయ్స్' చూసినావా? హ్మ్. దాంట్లో వాడు కింద పడిపోతే ఎట్లుంటది వాని పరిస్థితి? అవునవును. అంత ఘోరంగుండే నేను. ఓహ్! లేపితే బాడీ అయితలేదు. ఆ షివరింగ్‌కి మొత్తం నన్ను ఇట్లా లేపుతుండే ఏస్తున్నారు. అట్లా 10, 15 సార్లు లేపి అంబులెన్స్ లేసుడు, స్కానింగ్‌కి తీసుకుపోవుడు. ఆ పోయేదాకా బ్లడ్ పోతూనే ఉందింకా. అది చాలా టార్చర్ అది. దాని తర్వాత సర్జరీ టైమ్ అయింది. వాటర్ గూడా ఇయ్యరు నాకు. 10 గంటల దాకా వాటరే లేదు బాడీలో. బ్లడ్ పోతుంది. అంతా పోతుంది. ఇక ఆల్మోస్ట్ హోప్ పోతుంది నాకు. నేను అనుకున్నా నేను ఇగ అయిపోయిందిలే అందరికి సారీ చెప్పేసిన మా ఇంట్ల. అయిపోయింది. అంటే మా బాబాయ్‌కి నాకు గూడా కొంచెం చిన్న చిన్నగా మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉంటుండే. అంటే ఎందుకు ఈ ఫీల్డ్ ఇచ్చి పంపించావు అని చెప్పి మా మా డ్యాడీ అట్లా. నేను చెప్పిన మేబీ వాళ్ళు కూడా కరెక్టే చెప్పుండొచ్చేమో. ఒకవేళ ఫోటోగ్రాఫర్ కాకపోతే ఇట్లా బయటికి రాకపోయేమో నేను. అదని చెప్పేసి నేను ఆయనకి సారీ చెప్పాను. ఆళ్ళు భయపడుతుర్రాళ్ళింకా. "నువ్వు అట్లా ఎందుకు మాట్లాడుతున్నావు?" ఇదని చెప్పేసి. సో, దాని తర్వాత ఇంకా డాక్టరొచ్చి సర్జరీ టైమ్ అయింది. అడిగారు. ఇట్లా 80% ఛాన్స్ లేదు. 20% ఛాన్స్ ఉంది. ఫిక్స్ చేయమంటే చేద్దాము. మైక్రో సర్జరీ చేసి, అవి చేసి ఫిక్స్ చేద్దామని చెప్పిర్రు. నాకు యాక్సిడెంట్ చూసినప్పుడే అనిపించింది. పోయింది. ఇక అవసరం లేదు దాని గురించి. ఇక మా ఇంట్లో తీసేయమంటావా? లేదా చేపించుకుంటావా? అని అడిగితే తీసేయమని చెప్పిన. మా డ్యాడీ ఎందుకు చేపిద్దాం గదా! అన్నాడు. నేనన్నాను వద్దు. ఎందుకంటే 80% ఎక్కడ, 20% ఎక్కడ? ఒకవేళ 20% డ్యామేజ్ 80% ఛాన్స్ ఉందంటే మనం అనుకోవచ్చు. నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది నా మైండ్‌ల. ఆ! పోయింది. ఇంకా తీసేయడం బెస్ట్. అని నాకు మైండ్‌కొచ్చేసిందది. సరే అని చెప్పి చేపిచ్చినారు. మొత్తం లిటరల్లీ సర్జరీ అయిపోయింది. సర్జరీ అయిపోయినాక హాస్పిటల్ దాని మీద ఏమంటారు? మనకి ఐసీయూకి షిఫ్ట్ జేసినారు. షిఫ్ట్ చేయంగానే డాక్టరొచ్చేసి wound జూసి మొత్తం ఇట్లా ఒక పైప్ లాంటిది ఉంటది. ఆ పైప్ బీకేసి స్టిచెస్ అన్నదన్నీ తీసేసిండు. నాకు ఎంత కోపమొచ్చిందంటే చిన్న ఏడుపు కాదన్న నాకు. హ్మ్. నేను అరే! డాక్టర్ ఎవరైనా ఇట్లా ట్రీట్ చేస్తారా మనిషిని అని చెప్పేసి నాకు సైక్ ఉన్నా నేను. హ్మ్. డాక్టర్ చెప్పిండు. అది మొత్తము నర్స్‌లని తిడుతున్నాడు. "ఏం ఆపరేషన్ చేసిర్రు? మొత్తం ఆడ ఇన్ఫెక్షన్ అయిపోయింది మొత్తం ఆల్రెడీ. చెప్పండి పేషెంట్‌కి మోకాళ్ళ వరకు తీయాలని చెప్పేసిండు డైరెక్ట్" అని చెప్పేసిండు. ఓహ్! ఫ్యూజ్‌లు ఎగిరిపోయినాయి అన్న. ఆ మాట ఇనంగానే గుండె పటా పట పటపట కొట్టేసుకుంది. అక్కడి దాకా పోవుడే పెద్ద పరేషాన్ అంటే ఇంకా పైకి తీస్తారంటే ఒప్పుకోలే నేను. అయితే కన్విన్స్ చేసినాము డాక్టర్స్‌ని. ఇట్లా కాదు ఇట్లా మరి పెద్ద ప్రాసెస్ ఉంది చేసుకుంటారా అని అడిగారు. ప్రాసెస్ ఏంది అంటే ఆ వూండ్ ఓపెన్ చేస్తారు కదా! రోజు క్లీన్ చేయాలి దాన్ని. దాని మీద హ్మ్. పస్ ఫార్మ్ అయితుంటది కదా! హ్మ్. 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 మళ్ళీ డెడ్ అయిపోతాయి. బ్లాక్ అయిపోతది. అవును. దాన్ని ఎలైవ్ చేయాలంటే డైలీ దాన్ని బ్లడ్ సర్క్యులేషన్ చేయాలి దాంట్ల. ఎట్లా చేస్తావు బ్లేడ్‌తో రుద్దాలి. ఓహ్! అనస్థీషియా ఇస్తే మళ్ళీ అది నమ్ స్టేజ్‌లోకెళ్ళిపోతది. హ్మ్.
ఎనస్థీషియా లేదు, ఏం లేదు. లిటరలీ ఆ బ్లేడ్ తోటి క్లీన్ చేస్తుంటే నరకం అన్న. లిటరలీ మన గిన్నెలు కడుగుతారు చూడు, అట్లా కడుగుతుండే. పేరెంట్స్ని ఎవరు ఉండనియకపోవు నా దగ్గర. నేను ఆ ఫ్రస్ట్రేషన్లో స్విచ్ బోర్డులు వలగొట్టిన నేను హాస్పిటల్లో. ఆ కోపానికి నర్సులు పట్టుకుంటే వాళ్ళ చేతులు పట్టుకుంటే వాళ్ళ చేతులకు మార్కులు పడుతుండే. అంటే అంత పెయిన్ వస్తుంది. పెయిన్, టార్చర్ అది. టీ షర్ట్ ఇంత నార్మల్ ఉంటుందా, ఆ సెషన్ అయిపోయే లోపల పచ్చి అయిపోతుండే, పిండితే మొత్తం వాటర్. అంటే అంత ఘోరంగా అనుభవిస్తుండే. ఇప్పుడు నాకు ఆ ఫోబియా అయిపోయింది. నెల రోజులు ప్రాసెస్ ఇది. రోజు నెల సాయంత్రం రోజులు చేయాలా? డాక్టర్ ఒక రోజు లేదు అన్నప్పుడు ఎంత ఖుషి అవుతుండే తెలుసా నేను. ఉమ్. ఆ ప్రాసెస్ లేదు ఆ రోజు, రేపు చేద్దాం అన్నప్పుడు రిలాక్స్ ఉంటుండే నేను. తర్వాత అంత ఇన్సిడెంట్ డాక్టర్ ఒక దగ్గర, ఇప్పుడు నువ్వు ఈడున్నావు అనుకో, డాక్టర్ ఏడికెంచి వస్తుందని మనకు తెలిసిపోతుంది కదా, రౌండ్స్ కోసం తెలిసిపోతుంది కదా. నా ఫేస్ చేంజ్ అయిపోతుండే, బీపీ రేజ్ అవుతుండే, ఇక మైండ్ పని చేయకపో, నాకు ఆటోమేటిక్గా ఏదో అయిపోతుండే, ఇక తట్టుకోలేకపోతుండే నేను. ఉమ్. అట్లాంటి ప్రాసెస్ ఇప్పుడు నేను అంత హార్డ్షిప్ తీసుకున్నాను లైఫ్లో, అంత పెయిన్ చూసుకున్నాక ఇప్పుడు నాకు ఏ పెయిన్ కూడా చాలా అవును. చిన్నది. అవును. అంటే అంత పెయిన్ భరించినాక ఇప్పుడు దెబ్బ తగిలినా కూడా మాట 5 నిమిషాలు నొప్పి అంతే, తర్వాత నేను మళ్ళీ నార్మల్. అంటే అట్లాంటి స్టేజ్కి వెళ్ళిపోయినా నేను ఇప్పుడు. ఓకే. నువ్వు ఇప్పుడు నార్మల్, ఇప్పుడు నాకు దెబ్బ తగిలి ఎవరన్నా మామూలుగా అనస్థీషియా నాకు బాడీకి అంత ఈజీగా ఎక్కదు. ఉమ్. అనస్థీషియా అంత ఈజీ ఎక్కదు. ఒకవేళ ఎక్కకపోయినా కూడా వాళ్ళు కుట్లేస్తుంటే నాకు ఏమనిపించదు. ఐ లైక్ ఓకే అంటుంటే అంతే తప్ప పెద్ద చిట్టు అనిపించదు నాకు. అంత పెయిన్ గోతురు అయినా నేను లైఫ్లో. అయితేనా అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మనం గతం చూసింది వేరు. అంటే అప్పటికి 18 ఏళ్ళు 20 ఏళ్ళు అవును. వచ్చున్నాయి మీకు. 21 కరెక్ట్. 21 రైట్. 21 ఉన్నప్పుడు సరదాగా ఆడుతూ పాడుతూ వచ్చినప్పుడు సడన్ గా ఆ మూమెంట్ మన దగ్గర లేదంటే చాలా బాధగా ఉంటుంది ఇంట్లో. చాలా బాధ ఉంటుంది. చనిపోదాం ఇవన్నీ ఎందుకు అంతవరకు వస్తుంది. అంటే బేసికల్ కానీ ఏంటంటే ఆ సిచ్యువేషన్ వచ్చిందా? అనిపిస్తానా ఆ, హాస్పిటల్నే వచ్చింది. ఆహా, ఇప్పుడు నేను చెప్తా కదా ప్రతిసారి, మా తాతకి నేను సేవ చేయాల్సిన వయసులో ఆయన నాకు సేవ చేస్తుండే. అది ఎంత బాధాకరమైన విషయం అవును. అది. అవును. మనం చేయించుకోవాలన్నా మనకన్నా ఉండాలన్నట్టు అనిపిస్తుంది మనకి. ఏంది బాధ, ఎందుకు అంతమందిని నేను బాధ పెడుతున్నాను, నాకు చాలా బాధ అయ్యేది. నా ఫ్రెండ్స్ వస్తుండే, కూర్చుంటుండే, ఏడుస్తుండే హాస్పిటల్లో. వాళ్ళు ఉన్నప్పుడు బాగానే ఉంటుండే నేను. ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, ఫ్యామిలీ వచ్చినప్పుడు ఎంతమంది వస్తుంటారు అన్న రోజుకి. ఏమో సార్, మళ్ళీ హాస్పిటల్ కదా. సో దాని తర్వాత మళ్ళీ రాత్రిగా నేను లోపల బాధపడుతుండే, రోజు ఏడుస్తుండే. 7 రాత్రి లేదన్న, నాకు తెలిసి ఒక 6 నెలలు కంటిన్యూగా ఏడ్చుంటాను నేను. ఆ, రోజు రాత్రి దేనికో దానికి ప్రతి దానికి ఏడుపు అయిపోయి లాస్ట్కి నాకు ఇక ఏడుపు అనేది వెరీ రేర్. అది నాకు ఎమోషనల్గా గట్టి టచ్ అయితే తప్ప ఏడుపు రాదు. మీరు అబ్జర్వ్ చేస్తే కూడా అగ్ని పరీక్షలో లాస్ట్ డే అవును. అది నాగతో నేను నేను ఆపుదాం అనుకున్నాను, కానీ అది కుదరలేదు. గొంతు నుంచి వచ్చింది నా ఏడుపు. ఆహాహాహా. నా ఏడుపు చాలా తక్కువ చూడడం, అట్లాంటిది ఆ రోజు స్టేజ్ మీద వచ్చిందంటే అది రియల్. అంటే అది హ్యాపీ టీయర్స్ అనుకోవచ్చు, బాధతో వచ్చినాయి కాదు అవి. ఉమ్. ఒక 10 years నేను కష్టపడితే ఆ లెవెల్కి వెళ్ళాను నేను, నాకు హ్యాపీనెస్ అది. ఓకే. అంటే అప్పుడే సంపాదిస్తున్నారు, ఇలా ఆ, జరిగింది ఆ ఆ, టైంకి. తర్వాత అంటే మీరు మోటివేట్ ఎలా అయ్యారు? ఎవరైనా చెప్పారా? లేకపోతే ఇది కాదు మన లైఫ్, ఇంకా సాధించొచ్చని, లేదన్న. ఈ లైఫ్ ఇది కాదు, ఇంకా ఆ, మనం స్టార్ట్ చేయొచ్చు న్యూగా అని ఎవరు చెప్పారన్న? ఏం లేదు. అంటే బేసికలీ ఫ్యామిలీ సపోర్ట్ నాకు కొంచెం. ఏదున్నా కూడా మీరు ఎట్లుండాలా అంటే హ్మ్. ఫ్యామిలీలో సపోర్ట్ ఉంటుంది కదా మనకి. హుహుహు. వాళ్ళు మాకు చాలా సపోర్ట్ ఇస్తుండే. అంటే చాలా ఉంది లైఫ్ ఇంకా. ఆ! ఎలా ముందుకు అవ్వాలనేది వాళ్ళు, మేమున్నాం కదా, ఎందుకు టెన్షన్ పడతాం అని చెప్పి వాళ్ళ బాధ వాళ్ళది. ఆ! సో ఆబ్వియస్లీ మన పేరెంట్స్ సపోర్ట్ ఉంది, వేరేళ్ళకి అది కూడా ఉండదు. సో నువ్వు అవును. హ్యాపీగా ఉండు, ఏం లేదు చూసుకుంటాము. మా డాడీ సంపాదించకపోతే నేను తిని పెట్టలేనా నీకు, ఎందుకు బాధపడతావు అదని చెప్పేసి ఆయన కన్సల్ట్ చేస్తుండే. మా బాబాయ్ కూడా ఇంట్లో ఉంటే కుదరదు, నువ్వు జిమ్ ఏదైనా చేసుకో, ఇంట్లో లైట్గా వార్మప్ చేసుకో అన్నారు. ఆహా! నేను కొన్ని రోజులు ఆగి డిప్రెషన్కి వెళ్ళిపోయినా. ఖచ్చితంగా. పెయిన్ కిల్లర్స్ తీసుకుంటుండే నేను. ఫస్ట్ నా ఫ్రెండ్ ఇస్తుండే, డాక్టర్ ఒక పెయిన్ కిల్లర్ ఇచ్చినప్పుడు ఆ పెయిన్ కిల్లర్ ఆ స్లిప్ నా దగ్గర పెట్టుకున్నాను నేను. హుహు. సో ఆ పెయిన్ కిల్లర్ స్లిప్ ఉంటేనే ఇస్తారు, తీయరు. అవును. ఇప్పుడు అది బ్యాన్, అది పెయిన్ కిల్లర్. ఓహ్! అంత పవర్ఫుల్ పెయిన్ వెరీ కిల్లర్ అది. డేంజర్. సో ఆ పెయిన్ కిల్లర్ నేను ఏం చేస్తాను, నా ఫ్రెండ్కి చెప్తే ఇక ఆ! ఊకే షాప్కి పోతాం అని చెప్పి వాడు ఇంట్లో తెచ్చి పెట్టేసిండు కొన్ని. హ్మ్. మెడికల్లో పనిచేస్తుండే. ఇక నేనేం చేస్తుండే, రోజు ఫస్ట్ వాడు ఇస్తుండే. సో అది ఇచ్చినప్పుడు నేను తీసుకొని పడుకున్నా అంటే ఒక 6 గంటలు నాకేం గుర్తుండదు. ఇక సైలెంట్ స్లీప్, ఇక అసలేం గుర్తుండదు. కానీ అది నా బాడీని లోపల ఎంత తింటుందో నాకు తెలియలేదు. హ్మ్. ఒక స్టేజ్ వరకు నా ఫ్రెండ్ 2-3 డేస్ ఇచ్చిన తర్వాత, నేను ఇయ్యను, నీకు అలవాటు అయిపోయింది బాడీకి అని చెప్పేసి ఆపేసిండు. ఇక నేను ఆయన ఇస్తలేడు కదా అని చెప్పి నేను ఇంజక్షన్లు గుచ్చుకోవడం, అది ఎక్కడెక్కడో తగలడము, చేతులు వాచిపోవడము, అది మొత్తం చేతికన్నీ కూడా హోల్స్ ఉంటుండే నాకు. అంత ఇంట్లో తెలియదు అది చేస్తున్నా అని.
సో, ఒకసారి ఎందుకో ఇగ మా ఇంట్లో ఏంది వీడు రోజు రోజుకి ఇట్లా వీక్ అయిపోతున్నాడు అసలు. ఫ్యాన్ ఏసినా గూడా వణుకుతుండే నేను. ఆహా! డోర్ తీసినా గూడా ఆ గాలికి వణుకుతుండే. ట్యూబ్ లైట్ సౌండ్ ఉంటది గదా! ఆ కరెంట్ సౌండ్ వచ్చినా గూడా నాకు ఆగమైపోతుండే. చీకటికి ఆ! పరిమితం అయిపోయారు. ఆ! సో, ఇంకా అసలు లైట్ ఏసినా గూడా చూడబుద్ధి అయితలేదు నాకు. అంటే మొత్తం ఇగ ఆల్‌మోస్ట్ ఇగ మొత్తం ఇట్లా కంప్రెస్ అయిపోయింది బాడీ మొత్తం ఇగ. అయితలేదని జెప్పేసి ఇగ అదయిపోయింది. తర్వాత మా డ్యాడీ ఇగ బాధపడుతుండే చూసి, "నువ్వు ఇట్లుంటే నాకు నచ్చుతలేదు. అందరూ ముందుకు పోతున్నారు. నువ్వు గూడా జరగాల" అని జెప్పి ఇగ మా ఇంటోళ్ళందరూ చెప్పిర్రిగ నాకు. ఇట్లా గాదు ఏం జేస్తే బావుంటదని జెప్పేసి వాకర్ మీద జిమ్‌కి పోతుండే. ఆ! మమ్మీ తీసుకెళ్తుండే ఇంకా. మమ్మీ. చెప్పినా నేను, "మమ్మీ జిమ్‌కెళ్తా నేను." డైలీ మమ్మీ తీసుకెళ్తుండే. ఆమె కారొచ్చు. మా హ్మ్. డ్యాడీ ఎప్పుడో నేర్పించిండు ఆమెకి. నీకోసం మళ్ళా. అది నా కోసం ఉపయోగపడతదని ఎప్పుడు అనుకోలే. నేను మా డ్యాడీ నేర్పిస్తుంటే మా మమ్మీ తెలుగు మీడియం గదా! ఇవన్నీ అర్థం కాదు ఆమెకి. సో, మా డ్యాడీ మస్తు కొట్టి కొట్టి నేర్పించిండు కారు ఆమెకి. ఓహో! ఇది క్లచ్, ఇది బ్రేక్, ఇది యాక్సిలరేటర్ దగ్గర దగ్గర నెల రోజులు టైం తీసుకొని నేర్పించిండు ఆమెకి. అంటే నేనన్నా, "నేనెందుకంత టార్చర్ పెడుతున్నావు? మేమున్నాం గదా! మేము చూసుకుంటాం గదా! మేము తిప్పుతాం గదా!" అన్నప్పుడు, అది ఆ రోజు మా డ్యాడీ చేసింది రైట్. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒకళ్ళొచ్చుండాల. యాహ్! ఎవరిని మనము తీసి పడేయడానికి లేదు. అవును. అదొక పెద్ద లెసన్ నాకు. సో, దాని తర్వాత నాకు అంటే మా మమ్మీ నన్ను రోజు హాస్పిటల్‌కి తీసుకెళ్ళడం ఇవన్నీ చేస్తుండే. సో, నేను జిమ్ చేసుకుంటుండే. ఒక కాలు మీదే పోతుండే వాకర్‌ల. హ్మ్. అప్పుడు కూడా అంటుండే, "ఎందుకంత స్ట్రెస్ ఇస్తున్నావు బాడీకి? రెస్ట్ తీసుకోవచ్చు గదా!" అది ఇది అని చెప్పి చాలామంది అంటుండే. కానీ నేను అలవాటయిపోయింది ఇగ నాకు జిమ్. ఇగ నేను జిమ్ పోకపోతే ఇగ ఆగమైపోతుండే. ఇంకా నా జిమ్ 3 ఫ్లోర్స్ అన్న. కొత్త జిమ్ అప్పట్లో లిఫ్ట్ లేదు. ఆ! 3 ఫ్లోర్‌లు. మరెలా? నా జిమ్ కోచ్ చెయ్యేపిచ్చుకొని భాస్కర్ అని చెప్పేసి ఒకాయనుంటాడు. ఓకే. తను హ్మ్. నన్ను 3 ఫ్లోర్‌లు చెయ్యేసుకొని నడుచుకుంటూ పోతుండే పైకి నేను. బాబోయ్! అట్లా 3 నెలలు జిమ్ పోయినా నేను. రోజు వర్కౌట్ చేస్తుండే. మంచిగా చేంజ్ ఉంది బాడీలో. కొంచెం ఆ! నాలో కూడా కొంచెం చేంజెస్ వస్తున్నాయి. ఆ! కొంచెం హ్యాపీ ఫీల్ అయితుండే నాకు. ఆ! తర్వాత ఏమైంది ఒకరోజు జిమ్‌కి మా మమ్మీని దింపమన్నా. అప్పటికి ప్రాస్థెటిక్ ఏసుకున్నా నేనింకా. హుహు. ప్రాస్థెటిక్ ఏసుకున్నా. జిమ్‌కి డైరెక్ట్ నేను నడుచుకుంటూ పోతే మాములుగా గుర్తుపట్టలే ఎవడు. హ్మ్. షాకేరు. అంటే రోజు వాకర్‌తో వచ్చే పర్సన్ ఏందిది అని చెప్పి జిమ్ కోచ్ పరిషాన్, జిమ్‌లో అందరూ పరిషాన్. లిటరల్లీ నేను జిమ్‌లో పెద్ద మిర్రర్స్ ఉంటాయి గదా! దాంట్లో నన్ను నేను చూసుకొని బాగున్నాం గదా! అనిపించింది నాకు. లిటరల్లీ చాలు చేతులు కట్టుకొని నన్ను నేను చూసుకుంటూ ఉండిపోయినా అట్లా కొద్దిసేపు. నా మొఖంలో నవ్వు మళ్ళీ తిరిగొచ్చిందంటే ఆ రోజన్న. హ్మ్. అంటే ఏం మారలేదు. మనం అన్నీ చేసుకోవచ్చనే ఫీలింగ్ నాకదొచ్చింది. 3 ఫ్లోర్‌లు ఎక్కుకుంట మెట్లు ఎక్కినా ఏ అంటేనే మామూలు విషయమా అన్నది? కాలేసుకున్న కొత్తల్నే. హ్మ్. చాలా హ్యాపీ ఫీల్ అయినా. ఇగ ఆ రోజు నుంచి నన్ను ఏది ఆపలేదన్న ఈ రోజు దాకా. హ్మ్. అంటే ఈ అడ్వెంచర్స్ చేయటం గాని, ట్రావెలింగు మరి ఇయన్నీ కాల్ సపోర్ట్ చేస్తుందన్న? చేస్తదండి. నువ్వేమైనా ఇబ్బంది అంటే ఫస్ట్‌లో ఇప్పుడంటే ఓకే. ఫస్ట్ లేదని ఇబ్బందే అన్న. హ్మ్. ఫస్ట్‌లో మెట్లెక్కాలన్నా ఇబ్బందే, ర్యాంప్ ఎక్కాలన్నా ఇబ్బందే, ర్యాంప్ దిగాలన్నా ఇబ్బందే. హ్మ్. రోడ్ మీద నడుస్తప్పుడు ఇబ్బందే. రోడ్ మీద ఒక రాయొచ్చి కింద పడ్డ రోజులున్నాయి. చిన్నగా అంటే ఈ కాలు ముందెళ్ళిపోతది. ఎనకాల కాలు దేనికో తట్టి పడిపోవడము. చాలా అయినాయి అన్న. మెట్ల మీదకి కింద పడిపోవడం ఇట్లాంటివి చాలా అయినాయి. హ్మ్. అంటే అట్లా అన్నీ ఎక్స్‌పీరియన్సెస్ వల్లనే ప్రతీదీ ఇప్పుడు మనం అటెంప్ట్ చేయకపోతే మనకి ఎలా అనేది మనకు తెలీదు. అవును. సో, దానివల్ల ప్రతీదీ అటెంప్ట్ చేస్తున్నాం గాబట్టి, మనకి ఎట్లా నడవాలి, ఎట్లా ఏం జేయాలి అని జెప్పేసి మనకు ఐడియా వస్తది. రైట్. ఇప్పుడు నడుస్తప్పుడు గూడా నేను నడిచినప్పుడు నార్మల్ ఉంటది. ఎందుకు? ప్రాక్టీస్. నా కాలు నొప్పున్నా గూడా స్టార్టింగ్ డేస్‌లో అది కాలు వాచిపోతుంది నీకు. ఓహ్! కాలు వాసిపోతది. ఎర్రగా అయిపోతది. బ్లడ్ వస్తుంటది గూడా నీకు కాలేసుకున్నప్పుడు ఆ హ్మ్. వేడికి. ఓకే. సో, అంత పెయిన్‌లో గూడా లేదు. దేర్ విల్ బి అంటే మనం నడిచినప్పుడు ఎట్లో కొంత కొంత లింపుంటది. సో, దాన్ని ఓవర్‌కమ్ ఎట్లా జేయాలన్నప్పుడు వాకింగ్ స్టైల్ చేంజ్ చేశా నేను బేసికల్లీ. నేను నేను నడిచినప్పుడు చేతులు బాగా ఊపుతా. హుహు. సో, దానిలో ఆ చేతులు ఊపడంలో బాడీ బ్యాలన్స్ అనేది చాలా డిఫరెంట్ అనిపిస్తది. ఓకే. సో, అదొక ప్లస్ పాయింట్. సో, ఇట్లాంటివి నేర్చుకున్నా నేను చూసి. స్ట్రెయిట్‌గా నడిచినప్పుడు ఇట్లా కొద్దిగా కుంటున్నట్టు అనిపిస్తుంది అన్నట్టు మనకుంటది. హ్మ్. దాన్ని ఓవర్‌కమ్ జేయాలంటే బాడీ మూవ్‌మెంట్ ఉండాలి. సో, ఓకే. అది నేను ఎక్స్‌పీరియన్స్‌తో వీడియోలు తీసుకుంటా, చేసుకుంటా నా వాకింగ్ పర్ఫెక్ట్ వచ్చేదాకా నెల రోజులు వాకింగ్ ప్రాక్టీస్ జేసినా నేను. ఆ! రోజు కనీసము ఒక కిలోమీటర్ నడవడము అట్లా అట్లా ప్రాక్టీస్ జేసినా నేను రోజు. అంటే ఈ యాక్సిడెంట్ అయినప్పుడు స్నానాలు ఇవన్నీ మన పని మీరే చేసుకున్నారా? లేకపోతే డ్యాడీ అంటే ఒక స్టేజ్ వరకు మమ్మీ, డ్యాడీ వీళ్ళే జేపిస్తుండే చాలా నాకు. బాధ అనిపించింది కదా! బాధ అనిపిస్తదన్న. ఎంతన్నా కానీ చెప్పాలంటే 3 నెలలు స్నానమే లేదన్న నాకు. ఓహోహో! 3 మంత్స్ నో బాత్ డైరెక్ట్ బాడీ వైపే. హ్మ్. దగ్గర 6 మంత్స్ అనుకుంటా. నా స్టిచెస్ హీల్ అయ్యే వరకు అసలు నేను బాత్రూమ్ వైపే చూడలేదసలు. అంత స్ట్రగుల్స్ నుంచి ఈ హ్మ్. స్టేజ్‌లో నిల్చున్నారంటే గొప్ప అసలు నేను విషయం. నేను బతికుండడమే గొప్ప అన్న నేను. లేదు అట్లాంటిది బతికుంటం గొప్ప. హ్మ్. మీరన్నట్టు రైట్ అది.
ఒక విధంగా ఈ కాల్ సెట్ చేసుకొని ఇంట్లోనే ఏదో ఎవరు కనపడకుండా పని చేసుకోవడం ఒక ఎత్తు. అవును. బయటకొచ్చి 10 మందిలో ఒక నిదర్శనంలాగా నిలబడటం ఇంకొక ఎత్తు. అంతే. ఇవన్నిటిని దాటుకుంటూ రావడమే చాలా గ్రేట్ అని చెప్తున్నాను. అవును. ఒక మోటివేషనల్‌గా మిమ్మల్ని ఇన్స్‌పిరేషన్ తీసుకొచ్చాను. అందుకే చెప్తున్నా ఇందాల నుంచి నేను ఫస్ట్ హ్మ్. నుంచి. వాళ్ళు ఏదనుకోవచ్చు, మీరు ఏదైనా అనుకోవచ్చు కానీ నన్ను. ఎందుకంటే చాలా హ్మ్. మందికి ఏమనిపిస్తదంటే పెయిన్ అంత ఈజీ కాదన్న. ఇప్పుడు ఎవరైనా సక్సెసే చూస్తున్నారు. అవును. నేను అంటా కదా! మొన్న స్టేజ్ మీద అదే అన్నాను. 11 సంవత్సరాలు నాట్ ఏ జోక్ ఫర్ మీ. హ్మ్. 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 నాకు 'బిగ్ బాస్' అనేది ఒక పునాది లాగా. అవును. ఇన్ని 10 సంవత్సరాలు నేను కష్టపడితే ఈరోజు ఒక బేస్ అయింది నాకది. యాహ్! ఇప్పుడు ఆ బేస్ మీద నేనేం కడతా అనేది ఎవరు తెలవదు. అవును. నేను ఏది ఆశించకుండా నన్ను నేను ఇక్కడి దాకా తీసుకొని బిల్డ్ రావడమే గొప్ప. చేసుకోవాలి. ఈ పెయిన్ నేనెప్పుడు చెప్పుకోలేదు ఎవరికీ. హ్మ్. ఇట్లుంటది నా లైఫ్ అని జెప్పేసి. ఇంత గో త్రూ అయినా. అంటే చాలా మంది సక్సెస్ ముందు జూస్తారు గానీ, ఎనకాల వాడు ఎంత కష్టపడి పైకొచ్చిండనేది ఎవ్వరికి అవసరం లేదది. ఓకే అండి. ఇప్పటివరకు ఎక్కడి వరకు ట్రావెల్ చేశారండి? ఇప్పటివరకు ఏం సాధించారు? మా వాళ్ళ కోసం. నేనా అన్న? సో, అది వెరీ సింపుల్‌గా చెప్పేస్తాను నేను. సో, ఎందుకు ఫ అది కూడా కావాలా? సో, తెలియాలి కదా! సింపుల్‌గా చెప్తే ఎవరికేం అర్థం కాదు. హ్మ్. మనమేంటనేది డెప్త్‌గానే ఉండాలి. హ్మ్. సో, బేసికల్లీ మ్యారథాన్ ఫస్ట్. హ్మ్. సో, నేను ఎక్కడైతే నేను లెగ్ ఏయించుకున్నానో, హ్మ్. వాళ్ళన్నారు, "ప్రసన్న మీరు మ్యారథాన్ జేయాలి." అదన్నప్పుడు మ్యారథాన్ అంటే ఏందో కూడా తెలవదు నాకు. హ్మ్. అట్లాంటిది లేదు రన్నింగే 5 కిలోమీటర్స్ అయిందన్నప్పుడు మా డ్యాడీ ఒప్పుకోలే నాకు. ఏమో ఏంది ఇవన్నీ అవసరమా నీకు? ఆల్రెడీ నువ్వు నడుస్తున్నావు చాలా మేము హ్యాపీగున్నాం. కాలేజ్ పోతున్నావు, వస్తున్నావు. ఇంకేం కావాలి నీకు? అదని చెప్పి కాలేజ్‌కి కూడా వెళ్ళేవాళ్ళు. ఆ! హ్మ్. మాస్టర్స్ చేస్తుండే నేను. ఓహోహోహో! మాస్టర్స్ ఎగ్జామ్ తర్వాతనే మాస్టర్స్ చేస్తుండే. అంటే వెహికల్, కార్ గూడా అలవాటు నేర్చుకున్నా మళ్ళీ హుహు. సెపరేట్‌గా. ఆ ఫోబియా ఓకే. ఉండే నాకు. హ్మ్. బండి ముట్టడానికి కనీసం సంవత్సరంన్నర పట్టింది నాకు. బండి ముట్టాలంటే. హ్మ్. మళ్ళీ కారు ముట్టాలన్నా గూడా అది కూడా చాలా టైమే పట్టింది. ఆ హుహు. ఫోబియాలుండే నాకు మొత్తం. ఓకే. అన్నిటి నుంచి బయటికి రావడం పెద్ద అంటే భయముంటది గదన్నా! అవును. ఎక్కడ పడిపోతామో, ఏం చేస్తామో, ఎవరికైనా గుద్దుతామో, చేస్తామో అవును. తెలవదు. ఆ! ఇనీషియల్ డేస్‌లో కారు నడిపేటప్పుడు గూడా బ్రేక్ అనుకోని యాక్సిలేటర్ మీద కాలు పెట్టేటోడిని. సెన్సర్స్ ఉండవు గదా! హ్మ్. అంత ఘోరంగుండే. అట్లా ఒకసారేమో గుద్దుంటా నాకు తెలిసి. మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేసుకున్నా నేనవన్నీ. సో, ఒకసారి సడెన్‌గా మనం ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఒకసారి తెలియకుండా మనం ఒకదాని మీద ఒకదాని కాలు పెట్టేస్తాము తెలియకుండా. సెన్సర్స్ ఉండవు. ఉండదు. పాదం గూడా ఉండదు. మనకి ఎత్తి పెట్టాలి. అవును. సో, అది అడుగు ఎక్కడ పడుతుందో తెలియలేదు గాదు. కానీ ఈరోజు పర్ఫెక్ట్ డ్రైవర్ మళ్ళీ నేను. నాన్ స్టాప్ 1000 హ్మ్. కిలోమీటర్లని ఈజీగా కొడతా నేను. హ్మ్. అంత మంచి డ్రైవర్ నేను. ఇందులో ఏదో మెడల్స్ వచ్చినాయని చెప్పారు కదన్నా! సో, మ్యారథాన్స్ అన్న. ఆ! మ్యారథాన్స్ ఫస్ట్ మ్యారథాన్ 5 కిలోమీటర్లు. 5 కిలోమీటర్స్. ఫస్ట్ అటెంప్టే. 5 కిలోమీటర్స్ అటెంప్ట్. ఓహ్! అది కంగ్రాట్స్. అమేజింగ్ మొమెంట్ అది. సూపర్ అది అన్న. అది నన్ను ఆగనీయలేదన్న ఇంకా. హ్మ్. మనిషికి నడకొచ్చిందంటే పెద్ద విషయం. మనిషి ఉరుకుతున్నాడంటే ఇగ ఎవరిని ఆపడు వాడినిగ. అవును. అంతే. పిల్లల్ని గూడా చూడను. హ్మ్. పాకడం ఒక ఎత్తయితే వాళ్ళు నిలబడి ఉరకడం మొదలుపెడితే ఇగ వాళ్ళని పట్టుకోవడం ఎవ్వరి ఎవరి వల్ల తరం గాదది. కాదు. అంటే వాళ్ళని మనల్ని మనల్ని పరిగెత్తిస్తుంటారాళ్ళు. సో, అట్లాంటిదే నా లైఫ్‌లో మళ్ళీ జరిగింది. సో, మ్యారథాన్ పునర్జన్మ అనుకోవచ్చు. ఓకే. రైట్ అన్న. ఒక్కటే విషయం. హ్మ్. ఒక మోటివేషనల్‌గా మాట్లాడుకుందాం. హ్మ్. ఇప్పుడున్న జనరేషన్‌లో లవ్ ఫెయిల్యూర్ అయినని, హ్మ్. ఎవడో ఒక మాట అన్నాడని, హ్మ్. ఇంట్లో కూర్చొని ఏడుస్తూ నాకు అవసరం లేదు. నా లైఫ్ ఇక్కడితో ఆగిపోయిందని హ్మ్. లవ్ విషయం ఏదన్నా ఆగిపోతారు. సో, వాళ్ళకేం చెప్తారన్న మీరు? అవన్నీ చాలా చిన్న విషయాలన్న చెప్పాలంటే. లైఫ్ నువ్వు బతికుండడమే పెద్ద వరం అది. ఓకే. ఇప్పుడు ఈ 'ఆర్‌జీవి' ఓ మాట అంటాడు గదా! ఏమని ఆహ్, నువ్వు పుట్టడం నార్మల్‌గా పుడతావు నువ్వు. కానీ చావడం మాత్రం నువ్వు అట్లనే చచ్చిపోయినావనుకో అది నీ తప్పు గాదు. నీ అవును. ఫ్యామిలీ తప్పు గాదు. అది నీ నీ తప్పది. తప్పు. సో, లైఫ్‌లో అదే అంటారన్న. ఇప్పుడు ప్రతిదానికి చాలా మంది పేరెంట్స్‌ని బ్లేమ్ చేస్తారు. "నువ్వు నా కోసం ఏం జేసినావు? ఏం జేసినావు? ఏం జేసినావు?" అంటే నీకు జన్మనిచ్చుడే పెద్ద విషయము. అవును. ఒక స్టేజ్ వరకు ఎంత స్తోమత ఉందో చేసుకుంటూ పోయినారు. ఎందుకంటే పూర్ ఫ్యామిలీస్ ఉన్నారు. రిచ్ ఫ్యామిలీస్ ఉన్నారు. వాళ్ళు చదువుకొని ఎక్కడి దాకా వచ్చారో తెలుసు. దాన్ని వాళ్ళు ఏ విధంగా పెట్టుకున్నారో కూడా చాలా మంది ఇన్‌స్పిరేషన్ స్టోరీస్ ఉన్నాయి. హ్మ్. ఓకే. అట్లాంటిది లేదు నువ్వు నా కోసం ఏం జేయలేదు. మీరేం జేయలేదు. అని చెప్పి వాళ్ళ మీద పడ్డాం కానీ నువ్వేదో ఒకటి చెయ్యి మరి. హ్మ్. అంతే గదా! సరే వాళ్ళకి చేత కాలేదు నువ్వు ఆ! చెయ్యి. ఇప్పుడు ఐ టేక్ ఎవ్రి హీరో యాస్ అన్ ఇన్‌స్పిరేషన్ అన్న. 'విజయ్ దేవరకొండ' గూడా అంటాడు. ప్రతి ఫ్యామిలీలో ఒక మనిషొస్తాడు. వాడు అందరికంటే డిఫరెంట్ ఉంటాడు. వాడు మార్పు తెస్తాడు చూడు. నా ఫ్యామిలీలో నేను ఆ టైప్. ఓకే. మా ఫ్యామిలీలో అందరూ గవర్నమెంట్ జాబ్స్ ఉండి అన్నుండి మంచి రిజర్వ్ పర్సన్ ఉన్నా గూడా నేను ఒక్కడిని మాత్రం అలాగే ఎళ్ళినా నేనాడ. హ్మ్. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఆహ్, యూ బిల్డింగ్ యువర్ ఓన్ కెరియర్ అన్న. యాహ్! సింపుల్. ఏదన్నా లైఫ్ అయిపోయింది. చిన్న చిన్న వాటి ఒక అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి వస్తది. ఒక జాబ్ కాక ఇంకో జాబ్ వస్తది. నువ్వు ఈరోజు రూ. 1,00,000 జీతం సంపాదిస్తున్నావు నువ్వు. నీ సిట్యుయేషన్ బాలేక నీకా జీతం వస్తలేదు. 80,000కి 60,000కి చెయ్యి భయ్ ఏమైతది? మహా అంటే కొన్ని ఖర్చులు తగ్గించుకుంటే సరిపోతుంది నీకు. అవును. సింపుల్. అంటే అన్న మనిషికి 2 లైఫ్‌లుంటాయి ఖచ్చితంగా కదా! హ్మ్.
పక్కా అవునా కదా? పక్కా కానీ ఏ లైఫ్ టైంలో వస్తుంది ఎవరికి తెలియదు. ఎవరు ఏ తెలియదు రూపంలో వచ్చింది ఎవరికి తెలియదు. తెలియదు బట్ కానీ 2 ఉంటే రెండోదైనా నిలబెట్టుకుంటే బెటర్. అంతే అన్న. అవునా ఇప్పుడు కదా? గొప్పోడు గాని, బీదోడు గాని, మధ్యవర్తి గాని ఎవరన్నా ఉండని. ప్రతి మనిషి లైఫ్‌లో దాని తగ్గట్టే కష్టాలుంటాయన్న. కష్టం లేనోడు ఎవ్వడు లేడన్న. హ్మ్. అది వానికి ఏ విధంగాన కష్టం అనేది కష్టం ఉంటనే ఉంటది. అదే ఓకే. విధంగాన గూడా. వీనికి లక్షల్లో ఉంటది, వానికి వేలల్లో ఉంటది, వందల్లో ఉంటది, కోట్లలో ఉంటది. రైట్. కష్టం ఏదైనా కష్టమే. కానీ దాన్ని మనము అంటే లక్షలున్నప్పుడు లక్షల్లోనే ఉండాలా, వేలున్నప్పుడు వేలలోనే ఉండాలా. ఇక దాన్ని మించి పోతే అది మన చేతిలో కూడా ఏం చేయలేం. రైట్. థాంక్ యూ అన్న. ఇంకొకటి లాస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తే ఒకవేళ హ్మ్. ఫోనొస్తే ఎళ్తారా? ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తే పక్కా ఏమన్నా ట్రై పోతాను. చేస్తున్నారు ఈ మధ్యలో? లేదన్న. నేనేం ట్రై చేయట్లేదు. నేను అంటే నా లైఫ్‌లో నేను ముందుకు ఎట్లా ఎళ్ళాలన్నది ఆలోచించుకుంటూనే ఒకవేళ వస్తే మాత్రం వెళ్తాను. హ్మ్. కానీ చాలా మంది ఇంకో క్వెషన్ అడిగారు. నెక్స్ట్ సీజన్‌లో వస్తే పోతారా అంటే ఆ! నేను అగ్రీ కాను దానికి. ఓకే. ఎళ్ళను. ఓకే. ఎందుకంటే నేను ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడ ఉంటానో నాకు కూడా తెలవదు. హ్మ్. అండ్ మళ్ళీ ఇంత టైమ్ స్పెండ్ చేయాలి నేను ఒక దాని మీద అంటే అది పాసిబుల్ కాదు. ఓకే. నెక్స్ట్ ఆలోచించుకున్నారా ఎలా ఎళ్ళిపోవాలని అంతా? ఉంది. ప్లాన్స్ ఉన్నాయి. చిన్న చిన్న ప్లాన్స్ ఉన్నాయి. ఓకే. సో అంటే నా 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 డాక్యుమెంటరీ నేను తీసుకోవాలని నాకు ఒక ఐడియా ఉంది. సో మంచి ప్రొడ్యూసర్ గాని దొరికితే మాత్రము నా డాక్యుమెంటరీ షూట్ చేస్తాను. ఓకే అన్న. చాలా పెద్దగా. థాంక్ యూ అన్న. థాంక్ యూ యాహ్! సో మచ్. ఇబ్బంది పడుతూ కూడా మా కోసం వచ్చారు. ఖచ్చితంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ అవ్వాలనుకుంటున్నాను. హ్మ్. మీకంటూ ఒక స్కోప్ ఉంది. మీకంటూ ఒక టాలెంట్ ఉంది. మీ దగ్గర నుంచి నేర్చుకునే వాళ్ళకి నేర్చుకోవచ్చు జనాలు కూడా. కాబట్టి స్కోప్ ఖచ్చితంగా ఉంది. జనాలు కూడా మిమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థాంక్ యూ అన్న. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ బ్రో. థాంక్ యూ సో మచ్.